సో, చాలా హ్యాపీ. అండ్ నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో, ఈరోజు చాలా అద్భుతమైన సెషన్ జరగబోతా ఉన్నది. సో, కరెక్ట్‌గా ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక కర్ణాటక బస్ స్టాండ్‌లో ఆ బస్ స్టాండ్‌కి ఏ బస్సు వస్తే ఆ బస్ ఎక్కి నెత్తిన ఒక పూల బుట్ట పెట్టుకొని బస్సు తిరిగి అమ్మిన వ్యక్తి ఈరోజు వెస్టీజ్‌లో ఒక 4 సంవత్సరాల ముందు తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఆయన ఎంటైర్ జీవితాన్ని టోటల్‌గా 360 డిగ్రీస్ అంటారు గదా! ఎంటైర్ జీవితాన్ని మొత్తం మార్చేసింది. కానీ మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. ఈ అవకాశాన్ని చూయించిన వ్యక్తి మై గ్రేట్ అప్‌లైన్ వడ్డెమాన శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం. నేను శ్రీనివాస్ సారు కర్ణాటకలో టీమ్ బిల్డ్ చేసేటప్పుడు కర్ణాటక వెళ్ళినుంటిమి. సో, అట్లా 2, 3 టైమ్స్ వెళ్ళిన తర్వాత గూడా అక్కడ అంత మంచి మొమెంటం లేదు. సో, రిటర్న్ జర్నీలో మేము కర్ణాటక బస్ స్టాండ్‌లో హైదరాబాద్ బస్సులో కూర్చొనున్నాం. అప్పుడే ఒక వ్యక్తి ఎంటర్ అయినాడు. సారు మల్లెపూలు, మల్లెపూలు అని జెప్పి. సో, బస్సు మొత్తం ఎవరు తీసుకోలేదు. మేము ఇద్దరం ఒక పక్క పక్కన కూర్చున్నాం నేను, శ్రీనివాస్ సార్. ఏ మల్లెపూలు అని ఇట్లా ఏ బాబు అని పిలిస్తే వచ్చినాడు. సార్ ఇటు పక్క, అటు పక్క చూస్తున్నా గాని ఒక మూర మల్లెపూలు ఇయ్యి అంటే చూస్తా ఉన్నాడన్నమాట. పక్కన ఎవరు మేడం లేరు గదా! అంటే శ్రీనివాస్ సార్ అవన్నీ నీకు అవసరం లేదు. నువ్వైతే ఓ మూర మల్లెపూలయితే ఇచ్చేసేయి అంటే ఇచ్చేసినారు. సో, మన దగ్గర ఒక మంచి పార్ట్ టైమ్ అవకాశం ఉంది. చేస్తావంటే ఏదైనా చేస్తా సార్ అన్నా. అక్కడే ఆయన ఆ బస్ స్టాండ్ పక్కనే చిన్న పూల కొట్టుంటది. ఆ పూల కొట్టు దగ్గర కూర్చోబెట్టుకొని, ఈ వెస్టీజ్ అనే అవకాశాన్ని చూయించడం. సో, ఈ బిజినెస్‌లో వాస్తవానికి ఏమంటారు వెస్టీజ్ అవకాశాన్ని చూయించడం ఒక ఎత్తు, అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, అర్థమైన తర్వాత ఈ బిజినెస్ జేయడం ఒక ఎత్తు. సో, ఆయనకు టైం గాదు. ఆయన అందున రాసిపెట్టుంది ఈ బిజినెస్ అర్థం కావడం. ఈరోజు సీరియస్‌గా కెరియర్ లాగా అంటే లైఫ్ ఇదే వెస్టీజ్ అనుకోని కెరియర్ లాగా స్టార్ట్ జేసినారు. ఈరోజు నెలకు 2.5 లక్షల ఇన్‌కమ్ యాస్ ఎ యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా అండ్ వచ్చేసి ఒక 15,00,000 పెట్టి ఎక్సెల్ 6 కార్ తీసుకున్నారు. చాలా అద్భుతమైన కారు. అండ్ వచ్చేసి వితిన్ షార్ట్ టైమ్ కర్ణాటకలో ఆయన డ్రీమ్ హౌస్ నిర్మించబోతా ఉన్నాడు. సో, నన్ అనదర్ దెన్ ఆయన ఎవరో గాదు. నేను ఇన్వైట్ చేస్తున్నా మీ అందరి చప్పట్లతోని. ఐ విల్ ఇన్వైట్ మిస్టర్ సాయి రెడ్డి సార్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? యెస్. వాయిస్ క్లియర్ సార్. వాయిస్ క్లియర్. యెస్. హాయ్ లీడర్స్, అందరికీ గ్రేట్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ సాయి రెడ్డి ఫ్రమ్ కర్ణాటక, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్వెస్టీజ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీట్ ద మిలియనియర్‌లో మేము మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్‌గా ఫస్ట్‌గా మా పేరెంట్స్‌కి నేను పాదాభివందనం తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇంత మంచి పేరెంట్స్ మాకు దొరికిరు. తల్లిదండ్రులే దైవంతో సమానం. దాంతో పాటు ద గ్రేట్ లీడర్స్ అండి. ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఒక దేవుని దైవంతో సమానం అనమాట. ఇంతకుముందు సార్ చెప్తున్నారండి, ఒక స్ట్రేంజర్ లాగా మేము జస్ట్ కలుసుకున్నాం. ఈరోజు మా దిశ మార్చిన వ్యక్తులనమాట. ఆంజనేయులు రాసుకోండి సార్ అండ్ నాగలక్ష్మి మేడం, ద గ్రేట్ లీడర్స్ శ్రీనివాస్ వడ్డెమాను అండ్ శివాని మేడం. ఇంకొక లెజెండరీ కపుల్స్ వచ్చేసి రియల్ అంటే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్స్ అనమాట. రియల్ అంటే వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం. ద గ్రేట్ లీడర్స్, గ్రేట్ కపుల్స్, విఎంసీఐ మెంబర్స్ పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, అప్ టు ఎస్పీ బార్ సార్ వరకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, ఫస్ట్ మనం లేడీస్ మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మై గ్రేట్, ఎందుకంటే మై లైఫ్ పార్ట్నర్ అనమాట. ఈరోజు నా బిజినెస్ నడుస్తుంది. ఈరోజు ఇంత ఇంత ఫాస్ట్గా మేము గ్రోయింగ్లో ఉన్నాం, ఇంత సాఫీగా నడుస్తుంది అంటే మై లైఫ్ పార్ట్నర్ అశ్విని అనమాట. ఆమె లేకుండా నేను బిజినెస్ చేయలేను. ఎందుకంటే బిజినెస్ కపుల్స్ బిజినెస్ కాబట్టి థ్యాంక్ యూ గాడ్ మా ఇద్దరికి అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మా ఇద్దరికి అర్థమైంది కాబట్టి ఇద్దరం కూడా కలిసి ఫ్యాషనేట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. ఫస్ట్గా ఆమె మాటలో మనం విందాం. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ అందరికీ నమస్కారం. సో గుడ్ మార్నింగ్ ఆంజనేయులు సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్‌గా భగవంతునితో సమానమైన మా యంగ్ డైనమిక్ అప్లయన్స్‌కి నిజంగా పాదాభివందనాలు. సో మా గ్రేట్ అప్లయన్స్ ఆంజనేయులు రాసునూరి సార్ అండ్ నాగలక్ష్మి మేడం. సో శ్రీనివాస్ వడ్డెమాన్ సార్ అండ్ శివాని మేడం. సో ఏపీ తెలంగాణకి టాపెస్ట్ ఎర్నర్. సో మోస్ట్ రోల్ మోడల్ అనమాట. నేను సార్ వాళ్ళ లైఫ్ స్టైల్ విన్నప్పుడు డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళెవరో కాదండి, మన గ్రేట్ లీడర్స్ సో పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. సో అప్ టు ఎస్పీ బారిల్ సార్ వరకు అందరికీ కూడా మా పాదాభివందనాలు.
సో అదే విధంగా ఈ బిజినెస్‌లో మేము సక్సెస్ అవ్వడానికి మాతో సహకరించిన గ్రేట్ లీడర్స్, సో యంగ్ పర్సనాలిటీ ఆహ్, ఆహ్, టీమ్ అన్నమాట. సో యంగ్ డైనమిక్ డౌన్‌లైన్స్ అందరికీ గూడా థాంక్ యూ సో మచ్. సో మా సక్సెస్ జర్నీలో మాతో పాటు ఉంటూ మమ్మల్ని గెలిపిస్తూ మీరు గెలుస్తున్నందుకు. సో అదే విధంగా మేము ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళడానికి మాకు అనెదర్‌గా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో సెకండ్ పేరెంట్స్ అని చెప్పుకోవచ్చు. మా అత్తయ్య, మా మామయ్యకి గూడా థాంక్ యూ సో మచ్. సో మా చిల్డ్రన్స్‌కి గూడా నేను థాంక్స్ చెప్తాను. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు. మేమెక్కడికెళ్ళినా గూడా వచ్చే వరకు వాళ్ళు ముగ్గురే ఉంటారు. సో అట్లా మాకు గూడా సపోర్ట్ జేస్తున్నారు. మమ్మీ మీరు వెళ్లి రండి. సో మేముంటాంలే అని జెప్పి మాకు ధైర్యాన్నిస్తూ, వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ మా బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తున్నారనమాట. సో మా చిల్డ్రన్స్‌కి గూడా థాంక్ యూ సో మచ్. సో ఈరోజు సెషన్ నిజంగా మాకివ్వడం నిజంగా ఆంజనేయులు సార్ మీకైతే స్పెషల్ థాంక్స్ సార్. సో ఎందుకంటే చూడండి, ఒక దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అని నేనెందుకన్నాను అంటే, మనం పుట్టి పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు మనకెట్లా ఉండాలి, నడవడిక నేర్పిస్తే, సో గురువులు మనకి ఏదైనా చదవడానికి ఎట్లా ముందుకు మనం లైఫ్‌లో బ్రతకాలి అనేది నేర్పిస్తే, మాకు జీవితాన్ని మార్చే అవకాశం మాత్రం మా యంగ్ డైనమిక్ సో మా గ్రేట్ అప్లయన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవ్వరు తెలియని ఒక వ్యక్తుల నుంచి వాళ్ళను నమ్మి మేము ఈరోజు బిజినెస్‌లో ఉండడం జరిగింది. సో చూడండి, సాధారణంగా సొంత వాళ్ళనే మనం నమ్మము. అట్లాంటిది ఒక బస్‌లో పరిచయమైన వ్యక్తులను మేము బిలీవ్ చేసినాం ఇక్కడ. సో చూడండి, మేము చేస్తున్న వర్క్ ఏంది అంటే పూల వ్యాపారం. సో చాలామంది అనుకోవచ్చు, మనం ప్రాస్పెక్టింగ్ చేస్తూ ఉంటాం గదా! సో వాళ్ళు ఏ పనన్నా చేయనివ్వండి, తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఏ వ్యక్తి లోపల డ్రీమ్ ఉంటదో మనం జెప్పలేము. ఏ గవర్నమెంట్ జాబర్స్ గావచ్చు, వాళ్ళు చేస్తారు. వాళ్ళొస్తే మన బిజినెస్‌లో ఫాస్ట్ సక్సెస్ అవుతామన్న ఒక నమ్మకం ఉంటది మనకు. కానీ అలాంటి వాళ్ళు బిజినెస్‌ని ఎక్కువ రోజులు చేయలేరు. ఎవరైతే నిజంగా పెయిన్‌ఫుల్ డ్రీమర్ ఉంటారు గదా! వాళ్ళే వెస్టేజ్‌లో సక్సెస్ అయితారు లీడర్స్. సో నిజంగా చాలా హ్యాపీగుంది. ఇట్లాంటి ఒక సిస్టానికి మేము కనెక్ట్ అయినందుకు. ఇట్లాంటి ఒక గ్రేట్ అప్లయన్స్‌తో మేము కనెక్టింగ్‌గా ఉంటూ ఇంత మంచిగా బిజినెస్‌ని చేస్తున్నందుకు. సో, మేము ఈ బిజినెస్‌లో చేసింది ఏంటి అంటే, సో, ఫస్ట్ మేము కొన్ని రోజులైతే సార్ ఒక్కరే చేసిర్రు లీడర్స్. సో, నా సపోర్ట్ అనేది ఉండకపోయేది. ఎందుకంటే మా ఊర్లో సిగ్నల్ ఉండదు. నేను ఎట్లాంటి జూమ్స్ గాని, ఏవి గూడా అటెండ్ అయ్యేంత అవకాశం లేదు. సిగ్నల్ ప్రాబ్లమ్ చాలా ఉండేది. ఎంతో కష్టపడితే గాని ఒకరితో 2 మాటలు మాట్లాడలేని సిట్యుయేషన్ మా ఊర్లో. సో, ఆ ఉద్దేశంతో సార్ ఏమనుకున్నారంటే, ఈ ఊర్లో ఉన్నన్ని రోజులు తను నాకు సపోర్ట్ చేయదు. సో, ఇట్లయితే వర్కౌట్ కాదు అని జెప్పేసి, ఒక 3 ఇయర్స్ బ్యాక్ మేము గుర్మిట్కల్ అని అక్కడి నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఒక రూమ్ తీసుకొని, సో, మా పిల్లల్ని చదువుకి ఇక్కడనే వేసేసి, ఆ తర్వాత వాళ్ళని స్కూలుకి పంపించిన తర్వాత మేము ప్లాన్స్‌కెళ్ళేటోళ్ళం. సో, ఆ విధంగా మాది ఇక్కడ సక్సెస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది లీడర్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్‌లో మేము చేసింది ఏదైనా ఉంది అంటే, చాలా మంది సాకులు చెప్తుంటారు గదా! మా అప్లయన్స్ ఎక్కడో ఉంటారు. మేమిక్కడ ఉంటాము. కానీ ఒక్కసారి ఆలోచించండి, మా అప్లయన్స్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. సో, మరి మేమెట్లా బిజినెస్ బిల్డ్ చేసినాము అంటే, మేము టోటల్‌గా ఎప్పుడు ఏ డౌటొచ్చినా అప్లయన్స్‌ని కనుక్కునే వాళ్ళము. వాళ్ళు బిజీ ఉండి ఫోన్‌లు లిఫ్ట్ చేయకపోతే చాలామంది వాళ్ళ మీద అంటే నిందలు వేస్తుంటారు. సో, అట్లెప్పుడు చేయకండి. ఇది మన నా బిజినెస్. నేను సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో ఇందులోకి రండి. సో, చిన్న చిన్న అవకాశాలని, చిన్న చిన్న పనుల కోసం మీరు వెస్టేజ్‌ని పక్కకు పెట్టొద్దు. మేము టోటల్ నాలెడ్జ్ మొత్తం ఈరోజు బుక్స్ ద్వారా తీసుకున్నాం లీడర్స్. సో, మన బిజినెస్‌కి మెయిన్ బేసిక్ ఏదైనా ఉంది అంటే అది మన టూల్సే. డాక్టర్‌కి ఎట్లయితే టూల్స్ అవి అవసరం, డాక్టర్‌కి టూల్స్ ఏంటి అంటే స్టెతస్కోపు, సీజర్స్ అవన్నీ ఎట్లా ఉండాలనో, అదే విధంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి ల్యాప్‌టాప్స్ అవన్నీ ఎట్లా ఉండాలనో, మన బిజినెస్‌కి గూడా టూల్స్ అనేది అంతే ముఖ్యం. సో, వాళ్ళు వాళ్ళ వర్క్స్ అవి లేకుండా ఎట్లా చెయ్యరో, మన బిజినెస్ గూడా మనం టూల్స్ లేకుండా, టూల్స్ నాలెడ్జ్ లేకుండా ముందుకు అస్సలు తీసుకెళ్ళలేము. సో, ఇక్కడ చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరు గూడా బుక్ రీడింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఆ తర్వాత మా వారికి నేను హెల్ప్ జేసేదాన్ని. సో, సార్‌కి తెలుగు రాదు చదవడం. సో, కన్నడ. మన బుక్స్ అన్నీ ఆల్‌మోస్ట్ మీకు తెలుసు. ఆల్‌మోస్ట్ మొత్తం తెలుగులోనే ఉన్నాయి. సో, నైట్ 12, 1 గంటల వరకు సారొచ్చినప్పుడు నాకు కొంచెం బుక్ చదివి వినిపియవా అంటే, "నేను ఇప్పుడే చదివి పడుకున్నా బావ. మళ్ళీ చదువుకోమంటావేంది" అంటే, "నువ్వు చదివినవు నాకు రాదు గదా! నాకు వినిపియవా" అంటే, ఆ టైంలో గూడా సార్‌కి వడ్డిచ్చి, సార్ తినేలోపు నేను 2, 3 పేజీలు బుక్ రీడింగ్ చేసేదాన్ని. సో, అట్లా ఈ విధంగా మా సక్సెస్ జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది లీడర్స్.
సో మాకు ఏ అవకాశం కావాలన్నా మా అప్లయన్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. మేము ఎక్కడికెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ కాల్ మా అప్లయన్స్‌కే ఉండేది. ఈరోజు చాలా మంది అప్లయన్స్ కాంటాక్ట్‌లో ఉండాలి అంటే అస్సలు ఎవరు గూడా అప్లయన్స్‌తో కమ్యూనికేషన్‌లో ఉండరు. సో, మన బిజినెస్‌లో ఏం జరుగుతుంది అని మన అప్లయన్స్‌తో మనము డిస్కషన్ చేసుకున్నప్పుడే గదా! వాళ్ళు గూడా మనము ఇట్లా గాదు, ఇట్లా ముందుకెళ్ళాలి అని చెప్పేది. సో, ప్రతి ఒక్కరు గూడా ఈ పాయింట్‌ని ఉద్దేశంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరు గూడా ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఇది మనం లైఫ్ లాంగ్ చేసే బిజినెస్. సో, ప్రతి ఒక్కరు గూడా నిర్ణయం తీసుకోండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలుసు సక్సెస్ అనేది ఎంత ఫాస్ట్‌గా మొమెంటమ్ అయిపోతుందో. ఒకప్పుడు చాలా మంది తెలిసిన వాళ్ళు వెస్టేజ్ నడుస్తుందా, నడుస్తుందా అనేవాళ్ళు. వెస్టేజ్ నడుస్తలేదు. భూమి మీద నుంచి ఫ్లైట్‌లలో తిరుగుతుందిప్పుడు. సో, వెస్టేజ్ ఎప్పటి వరకు ఉంటది అంటే చాలా మందికి అనుమానం ఉంటది. ఈ వెస్టేజ్ బిజినెస్ ఉంటదా? పోతదా? ఉంటదా? పోతదా? నాకు మా పెద్ద బాబు అంటూ ఉంటాడు ఒక మాట. మమ్మీ వెస్టేజ్ బిజినెస్ నేను బిజినెస్ చేసేంత వరకు ఉంటదా మమ్మీ అని అంటాడు. "నువ్వేం బాధపడకు నాన్న. నువ్వు గాదు నీ పిల్లలు గూడా జేయడానికి బిజినెస్ ఉంటది. నువ్వు ఖచ్చితంగా వెస్టేజ్ బిజినెసే చేద్దువులే. ఫస్ట్ ఇప్పుడు చదువుకో" అని చెప్తాను వాడికి. వాడు అంటుంటాడనమాట. వాడి డ్రీమ్ మమ్మీ డ్యాడీ 10థ్ క్లాసే చదువుకుండు గదా! నేను గూడా 10థే చదువుకుంటా. నేను వెస్టేజ్ బిజినెసే చేస్తా. మా చిన్న బాబు 5 ఇయర్స్ ఉంటాడండి. వెనకాల మన పోస్టర్ ఉంది గదా! ఇక్కడ డ్రీమ్ పోస్టరు. దాన్ని జూసి చిన్న బాబు వాడు ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకొచ్చి ఈ పోస్టర్ చూయించి, వాడికి మేము ఏ రోజు చెప్పలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్‌తో ఏం షేర్ చేసుకున్నాడంటే, "ఇక్కడ చూడు మేము ఇన్ని డబ్బులు సంపాదించుకుంటాము. ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కట్టుకొని, ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాము. బెంజ్ కార్ తెచ్చుకుంటాము" అని వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. అరే! చూడండి మనం పిల్లలకి గూడా ఎంత మంచి అసోసియేషన్‌ని పరిచయం చేస్తున్నాము. ఎందుకు అనంటే, ఇక్కడ మన డ్రీమ్స్ ఒక్కటే గాదండి. ఇప్పుడు చాలా మంది మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. కానీ మనం చూస్తున్నాం సహజంగా పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని హ్యాండిల్ జేయలేక, వాళ్ళు చెప్పినట్టు వినక, వాళ్ళొక మంచి స్థాయిలో ఉండక ఎంతోమంది ఏడుస్తున్నారు బయట. కానీ ఈరోజు మనం తీసుకున్న ఒక నిర్ణయం మనం ఒక్కటే గాదు, మన పిల్లలని, పిల్లల పిల్లలకి గూడా ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాము. ఇప్పుడు ఒక స్టూడెంట్‌ని జూసుకుంటే బయట లైఫ్‌లో ఎట్లా ఉన్నారండి వాళ్ళు? చదువు అటుంచండి. సినిమాలు, షికాలు ఏదో చెడు సావాసాలు పడుతూ వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ జేసుకుంటున్నారు. అదే ఒక స్టూడెంట్‌ని మనం వెస్టేజ్‌లో తెచ్చి చూడండి. మన టీమ్‌లో చాలా మంది ఉన్నారు. సో, అట్లాంటి పర్సన్స్ ఇక్కడొచ్చిన తర్వాత ఏం మైండ్ సెట్ ఉంటదండి వాళ్ళకు? ఎప్పుడు నేను బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలా? ఎప్పుడు నాకు 1,00,000 ఇన్‌కమ్ రావాలా? సో, నా టీమ్‌కి ఎట్లా హెల్ప్ జేయాలా? ఇదే ఆలోచన ఉంటది తప్పిస్తే, ఎక్కడ ఫ్రెండ్స్ రమ్మన్నా గూడా నాకు పనుంది అని జెప్పేస్తారు. సో, నేను పలానా దగ్గరికి మీటింగ్‌కెళ్ళాలి అని జెప్తారు. సో, చూడండి ఇది గదా! మనం లైఫ్ ఇస్తున్నాం ఇక్కడ. ఒక స్టూడెంట్‌ని కాపాడుతున్నాము. సో, ఒక తల్లిదండ్రులని గూడా మనం సేవ్ చేస్తున్నాము. ఎందుకు అంటే, ఎంతోమంది చాలా సంవత్సరాల నుంచి బయట జాబ్స్ చేస్తూ జీవితంలో సతమతమైపోతూ, ఎట్లాంటి ఇన్‌కమ్ లేక మనము జీవితంలో ఎట్లా ముందుకెళ్ళాలో అర్థం గాక ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకు మనం నిజంగా వెస్టేజ్ అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి చేయూతనిచ్చిన వాళ్ళమవుతున్నాం. సో, నాకు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనే ఆశ చాలా ఉండే అన్నమాట. సో, మన అప్లయన్స్ ఎప్పుడు చెప్తుంటారు గదా! చిన్నప్పుడు ఒక కోరికుంటది. అది 10థ్ క్లాస్ వచ్చే వరకు మారిపోతది అని. సో, అది నాకు గూడా అర్థమైంది. ఏంటి అనంటే మా మదర్ ఒక్కరే డ్యాడీ చిన్నగున్నప్పుడే చనిపోవడం జరిగింది. సో, తనొక్కతే మమ్మల్ని చదివించే అవకాశం లేక, డబ్బులు సంపాదించే అంత స్తోమత లేక, సో, మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్‌లో చదివించడం జరిగింది. సో, అప్పుడు నా డ్రీమ్ అనేది మారిపోయింది. ఎందుకంటే డాక్టర్ అంటే చాలా లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఎంతో చదువుకోవాలి. సో, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సో, ఇదైతే నా ఆశ తీరదింకా. సో, దీని ఆశ పెట్టుకోవడం వేస్ట్ అనుకోని తర్వాత టీచర్ పెట్టుకున్నా. సో, టీచర్ కాస్త ఏమైంది అది గూడా కొలాప్స్ అయిపోయింది. సో, థాంక్ యూ గాడ్. థాంక్ యూ విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఈరోజు వెస్టేజ్‌లో నేనొక డాక్టర్ అవ్వగలిగాను. ఒక లాయర్ అవ్వగలిగాను. ఒక మంచి సిస్టర్‌ని అవ్వగలిగాను ఎంతో మంది బ్రదర్స్‌కి. నాకున్నది ఒకటే బ్రదరు. ఒకటే సిస్టరు. కానీ వెస్టేజ్ ఫ్యామిలీలో నాకు ఎంతో మంది నేను ఎప్పుడు బాధపడేదాన్ని. నా ఫ్యామిలీలో ఎవ్వరు సరిగ్గా లేరు. మా పిన్ని, బాబాయ్ వాళ్ళు గావచ్చు. సో, ఇట్లా ఎప్పుడు బాధపడేదాన్ని. కానీ ఎప్పుడైతే నాకు వెస్టేజ్ ఫ్యామిలీ దొరికింది గదా! నేను ఏ రోజు నా కుటుంబం గురించి ఆలోచించలేదు లీడర్స్. సో, మా తల్లిదండ్రులైనా మాకు ఫోను జేయకపోతే మేము ఫీల్ అవ్వమేమో గానీ, మా అప్లయన్స్ ఎప్పుడెప్పుడు కాల్ జేస్తారా అని ఎదురు జూస్తూ ఉంటాం.
సో, అట్లా ఎందుకంటే మన తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులే మన అప్లయన్స్ అండి. ఎందుకంటే ఒక తల్లికి మాత్రమే తెలుసు కొడుకుని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలా, వీళ్ళు ఎంత మంచిగా అంటే నిస్వార్థ బుద్ధితో మనని ఆశీర్వదిస్తుంటారు. సో, ఆ తర్వాత మాకు దొరికిన తల్లిదండ్రులు అంటే మనకు ఆంజనేయ సార్ గావచ్చు, మరి శ్రీనివాస్ వడ్డెమాన్ సార్ గావచ్చు, పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం వాళ్ళు గావచ్చు. ఎనీ టైమ్ నేనొకటే అడిగేదాన్ని మేడంని, మేడం అసలు బిజినెస్‌లో మేము సక్సెస్ అవ్వగలుగుతామా? అంటే మేడం ఎప్పుడు ఒకటే మాట చెప్పేది. పూర్ణిమ మేడం ఎప్పుడు అనేటోళ్ళు. మేడం మా వల్లనే సాధ్యమైంది. నేను ఇంత సింపుల్ హోమ్ మేకర్‌ని. సో, నాకసలు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం గూడా రాదు. అట్లాంటిది మేమే సక్సెస్ అయినప్పుడు మీరెందుకు సక్సెస్ గారు? ఖచ్చితంగా అయితది మేడం. కొన్ని రోజులు వెయిట్ జేయండి అని జెప్పిర్రు. సో, నిజంగా ప్రతి ఒక్కరికి ఒక రోజుంటుంది. మనకంటూ ఒక రోజు రాసిబెట్టుంటుంది లీడర్స్ ఖచ్చితంగా. సో, ఆ టైం కోసం మీరు ఎదురు చూడండి. సో, అవకాశం అనేది ఒకటేసారొస్తది. అదే వెస్టేజ్ అవకాశం. సో, ఇప్పటికి గూడా బయట కొన్ని కంపెనీలొచ్చి పోతూ డిస్టర్బ్ జేస్తూ ఉన్నాయి. కానీ ఒకటే ఏది చేసినా అది మీకు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఇవ్వదు లీడర్స్. ఇది మనకు 3 తరాల బిజినెస్, 3 తరాల ఇన్‌కమ్. చూడండి బయట కొన్ని సంవత్సరాలు నేనెంతో మంది నోటి ద్వారా విన్నాను. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండొచ్చు. ఏదో జాబ్స్ చేస్తున్న వాళ్ళైనా సరే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం గానీ, ఈ వెస్టేజ్‌లో వచ్చినంక 2, 3 మీటింగ్‌లు విన్న తర్వాత కొంచెం సక్సెస్ తీసుకున్నంక, ఇన్ని రోజులు మేము ఇంత మంచి లైఫ్‌ని మిస్ అయిపోయినాం అని చెప్తుంటే, నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే చూడండి వాళ్ళని మనం ఫ్రీ చేయగలిగినాము. వాళ్ళ లైఫ్ లాంగ్ ఈ అవకాశం వెళ్ళకపోయుంటే అక్కడనే వెట్టి చాకిరీ చేస్తూ ఉండిపోయేవాళ్ళు. బయట జాబ్స్ చేసే పరిస్థితి ఎట్లుంటది అంటే, మనకు చెరుకు గడ్డ తెలుసు గదా అందరికి. దాన్ని జ్యూస్ జేస్తూ ఉంటాము. సో, దాన్ని 2, 3 సార్లు తీసి, దాన్ని జ్యూస్ తీసేసినంక లాస్ట్‌కి పిప్పి మాత్రమే మిగిలిపోతది. బయట జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి గూడా అంతే లీడర్స్. సో, వాళ్ళు ఇండైరెక్ట్‌గా జెప్పేస్తారు. నీకు పలానా ఏజ్ లిమిట్ వరకే నువ్వు మా బిజినెస్‌లో అంటే చేయడానికి పార్ట్నర్‌గా పనికొస్తారు. తర్వాత మీకు అవకాశం లేదు అని మనల్ని రిటైర్మెంట్ చేసేస్తున్నారు. ఉన్న ఈ ఒక్క జీవితంలో మనకున్న నాలెడ్జ్‌ని ఉన్నన్ని రోజులు ఏం జేస్తున్నామంటే ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, సో, ఎట్లా అంటే ఒక సంతోషానికి దూరంగా ఉంటూ మార్నింగ్ ఎళ్తాం, నైటొస్తాం. సో, తర్వాత ఏదో టైం గడిచిపోతుంది. పడుకోవడం, లెవ్వడం, వెనక్కి తిరిగి చూస్తే ఇవి తప్పిస్తే ఇంకేముండవు. ఒకప్పుడు నా లైఫ్‌లో గూడా ఇవొక్కటే ఉండే. నా మ్యారేజ్ అయిన 6 ఇయర్స్ వరకు గూడా సో, నా వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదు నాకు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పని జేయడము, పొలానికెళ్ళడము, పూలల్లడము, తినడం, పడుకోవడం. ఇవి తప్పిస్తే నాకు ఏది గూడా నా లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ అనేది అనిపియలేదు. నేను ఎన్నో రోజులు ఏడ్చుకున్న సందర్భాలున్నాయి. దేవుడా! ఏంది ఈ లైఫ్ నాకు? ఇట్లాంటి లైఫ్ నాకెందుకిచ్చినవు అనుకునేదాన్ని. సో, కానీ మేము వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ జేసినప్పుడు మా వారు నాకు హామీ ఇచ్చిర్రు. ఖచ్చితంగా నేను ఫ్లైట్‌లలో తిప్పుతా. ఒక మంచి కార్ తీసుకుంటా. నెలకు 50,000 ఇన్‌కమ్ తీసుకుంటా అని నాకు ప్రామిస్ జేషిర్రు. ఆ రోజు నేను నవ్వుకున్నా. ఎందుకంటే అప్పుడు నాకు బిజినెస్ అంటే ఏందో తెలీదు. ఎందుకట్లా అన్నీ గాలిలో కూలిపోయే మేడలు కడుతున్నవు? ఎందుకిట్లా జెప్తున్నవు? ఆల్రెడీ ఒక ఎక్స్ నెట్‌వర్క్‌లో ఫెయిల్ అయిపోయినము. ఇప్పటికైనా మేలుకో నువ్వు. మళ్ళీ ఈ బిజినెస్, ఆ బిజినెస్ అని ఎందుకెళ్తున్నావు నువ్వు అని అడిగిన. కానీ ఎప్పుడైతే మా సార్ నన్ను మీటింగ్‌కి తీసుకెళ్ళిర్రో, నేను పురుషోత్తమ దాస్ సార్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ స్టోరీ విన్నా. అప్పటికి వాళ్ళింకా డీయూసీడీ గాలేరు. సో, ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. అన్ని కష్టాల్లో ఉంటూ ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తూ, సో, అట్లాంటి పర్సన్సే ఇక్కడ బిలీవ్ చేసిర్రు ఈ బిజినెస్‌ని అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో ఉంది. ఖచ్చితంగా మేము గూడా సక్సెస్ అవుతాము నేర్చుకుంటే అని మేము ముందుకెళ్ళినాం. ప్రతీదీ నేర్చుకుంటూ మా టీమ్‌కి నేర్పిస్తూ ముందుకెళ్ళినాం లీడర్స్. ఈరోజు మీ ముందు 2.5 లక్షలతో ఒక సింపుల్ హోమ్ మేకర్‌ని మా హస్బెండ్‌కి సపోర్ట్ చేస్తూ ఈ బిజినెస్‌లో ఇద్దరం కలిసి సో, ఎంతో హ్యాపీగా మేము ప్లాన్స్‌కెళ్తుంటాం. ఎంతో హ్యాపీగా మీటింగ్స్ చేస్తూ ఉంటాం. నిజంగా చాలా వండర్‌ఫుల్ అనిపిస్తుంది లీడర్స్. ఎందుకంటే బయట వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు పొద్దున్న లేసి జాబ్స్‌కెళ్ళిపోతే నైట్ ఎప్పుడో వస్తారు. తర్వాత ఆమె వంటింట్లో ఉంటది. ఈయన ఏదో ఫోన్‌లో బిజీలో ఉంటాడు. వండిందేదో ఇంత తిని పడుకోవడం తప్పిస్తే, మనసు విప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం గూడా లేదు. కానీ థాంక్ యూ గాడ్. ఈరోజు మా బిజినెస్‌లో ఏం జరుగుతుంది? మేము ఎవ్రీ టైమ్ డిస్కషన్ జేసుకుంటూ పలానా ఇది అని ఆయన పక్కన కూర్చుంటే, ఆయనకు తినిపిస్తూ, ఫోన్‌లలో టీమ్ కాలింగ్ జేసుకుంటూ, మేము ఎంతో హ్యాపీగా వెళ్ళి వస్తున్నాం. సో, చాలా హ్యాపీగుంది. ఇంత మంచి అవకాశం దొరకడం నాకు. సో, నేను బిజినెస్ స్టార్ట్ అయిన కొత్తలో నాకు ఎలా ఉండేది అంటే, ఇదంతా నిజమేనా? సాధ్యమవుతదా? అనుకునేదాన్ని. కానీ ఒకప్పుడు మాకు కారొస్తే చాలు అనుకున్నాం. కానీ ఈరోజు మా టీమ్‌లో కొన్ని లక్షల్లో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు మా డౌన్‌లైన్స్.
సో ఎంతో మందికి మా ఆర్గనైజేషన్ లో కార్లు రావడం జరిగింది. సో ఇది కదా సక్సెస్ అంటే. బయట లైఫ్ లో మనం ఒకటే బాగుపడే అవకాశమే లేదు. మన జీవితమే అంతంత. ఇంకొకరికి అవకాశాన్ని చూపించే అవకాశం లేదు. కానీ ఇక్కడ మీరు 1000 మంది కాదు, 1,00,000 మందిని తీసుకొచ్చిన వెస్టేజ్ ఆపర్చునిటీ పంచడానికి మన దగ్గరుంది. సో ప్రతి ఒక్కరిని నమ్మండి. ఖచ్చితంగా మనం గూడా తీసుకోవచ్చు. ఒకటే తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారిన తలరాతలు మారవు. ఒక్కటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాల. ఇప్పుడు మనం ఎక్కడైనా పూజ చాలా మంది కొన్ని కొన్ని సార్లు మనకు ఇంట్లో పరిస్థితులు బాలేవు అని బయట ఎవరినో పూజారులను గాని, ఎవరినో కలవడం జరుగుతుంది. సో మంతరించే వాళ్ళని. వాళ్ళప్పుడు ఏం జెప్తారు అంటే, "మీ ఇల్లు మార్చండి. మీరున్న వాస్తు బాలేదు." సో, అట్లా ఇట్లా అని జెప్తారు గానీ, ఏ ఒక్కరు గూడా మీ మైండ్ సెట్ మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి అని ఏ ఒక్కరు జెప్పరు. మీకే సమస్య లేకపోయినా ఏదో ఒకటి మార్చుకోండి అని జెప్తారు గానీ, ఎవ్వరు గూడా మీ బుద్ధి మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చండి, మీరు చేసే పని మార్చండి అని ఎవ్వరు గూడా జెప్పరు. ఇక్కడ ఒకటే మీరు చేసే పని మారితే మీకొచ్చే ఫలితాలు మారుతాయి. మీరు ఎప్పుడు చేసే రొటీన్ వర్క్ జేస్తున్నారు అంటే, మీ సక్సెస్ గూడా రొటీన్‌గానే ఉంటది. మాకు ఎప్పుడు దాసారు ఒక మాట అనేవాడు. అంటే మార్నింగ్ టిఫిన్ చేసే టైం ఏదైతే ఉంటదో అది మనం మధ్యాహ్నం చేయాలా. సో, మధ్యాహ్నం తినే భోజనం ఏదైతే ఉంటదో అది ఈవినింగ్ టైమ్ తినాలా. నైట్ తినే ఫుడ్ ఏది ఉంటదో అది 12, 1 గంటల వరకు తినాలి. అప్పుడు మీరు పని చేస్తున్నట్టు. సో, ఆ విధంగా సార్ ఎప్పుడు అనేటోళ్ళు, "ఈరోజు నేను ఒక ప్లాన్ చేయలేదు అంటే, ఒక పూట అన్నం తినడానికి నేను అర్హుడిని కాదు" అని అంటాడు. చూడండి ఆ మాటలు ఎంత పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు చాలా మంది చేస్తున్నారు. కానీ ఏంది అనంటే వాళ్ళు అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. నేను టైంకి ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్నో పనులుంటాయి, పెళ్ళిళ్ళుంటాయి, పేరంటాలుంటాయి. ఇన్ని మీటింగ్‌లింటారు, ఇన్ని చేస్తారు. మళ్ళీ పలానా దగ్గర నాకు ఫంక్షన్ ఉంది అని జెప్తారు. ఒకటే మీరు ఫంక్షన్స్‌కి వెళ్ళండి మేము కాదు అనము. మేమెక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళాలి అనుకుంటే మనకు ఆల్రెడీ ఇన్వైటింగ్ కార్డ్ ముందుగానే వస్తుంది గదా! సో, పలానా డేట్‌లో మనకిక్కడ ఈ ప్లేస్‌లో మ్యారేజ్ ఉంది అంటే వెళ్ళే ముందు మీరు ప్లాన్ జేసుకోండి. అక్కడ ఎవరినైనా మనం టీమ్‌ని కలిసి కౌన్సెలింగ్ ఇవ్వడం గాని, సో, కొత్తగా ప్రాస్పెక్టింగ్స్ చేసుకోవడం గాని, మళ్ళీ తిరిగి వస్తున్న టైంలో మనం చేయాల. అది సక్సెస్. మనం సక్సెస్ అవ్వాలి అని 2 సంవత్సరాలు గట్టిగా నిర్ణయం తీసుకున్నాం గాబట్టి, 2 సంవత్సరాలు మీరు ఇట్లనే వర్క్ జేయాలి. కానీ మళ్ళీ అదే పాట పాడి మనం అట్లనే ఎళ్దాం, ఇట్లనే చేద్దాం అంటే మనకు సక్సెస్ రాదు లీడర్స్. సో, మేము చేసింది అదే. ఎక్కడికెళ్ళినా గూడా సార్ అయితే ఎప్పటికప్పుడే దాన్ని సెట్ జేస్తూ ఉంటాడనమాట. ఈ ప్లేస్‌లో వెళ్తున్నామా, ఆ ప్లేస్‌లో ఎవరున్నారు అనేది వాళ్ళకి కాలింగ్స్ చేస్తూ, ఇన్వైట్ చేస్తూ ఉంటాం మేము. సో, నాకు వెస్టేజ్‌లో రాకముందు నా పరిస్థితి ఎట్లా ఉండేది అంటే, నాకు ఏమి రాదసలు. ఏమి తెలీదు. నేనెట్లా బిజినెస్ తెలుసుకోవాలి అన్న స్థాయి నుంచి, ఈరోజు ఏదైనా నేర్చుకోగలనన్న ధైర్యం నాకిచ్చింది. సో, అదే విధంగా నాకు ఏమీ లేదు అన్న స్థాయి నుంచి, ఈరోజు అన్నింటిని సాధించుకునే అవకాశం నాకు వెస్టేజ్ ద్వారా దొరికింది. సో, ఏదైనా ఎవరికైనా నేర్పించొచ్చు అనే ధైర్యం మా అప్లయన్స్ నాకిచ్చారు. అంటే వెస్టేజ్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఇంకొకరికి అవకాశం చెప్పాలన్నా, ఎందుకంటే నలుగురితో మాట్లాడాలన్నా మొహమాటం పడే ఒక స్థాయి నుంచి ఈరోజు ఎంతమందికైనా ఈ అవకాశాన్ని ఇచ్చాను అంటే, దానికి ధైర్యం ఇచ్చింది మా అప్లయన్స్. సో, అట్లాంటి అప్లయన్స్ మన దగ్గర ఉన్నారు. మరి మనం ఇంకే విధంగా వర్క్ చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. సో, మనం తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు అని స్త్రీ యొక్క సామర్థ్యాన్ని, స్త్రీలోని శక్తిని వెలుగులోకి తెచ్చింది విన్నింగ్ టీమ్ విశ్వాసాన్నిచ్చింది. సో, ఒకప్పుడు నేను అనుకునేదాన్ని లేడీస్ ఎక్కడ గౌరవించబడతారు అని బస్‌లలో రాస్తుండే గదా! అది రాయడం మట్టుకే చూసానండి. ఎవ్వరు ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూడలేదు. ఒక మన విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో వెస్టేజ్ మీటింగ్‌లో తప్ప నేనెక్కడ చూడలేదండి. సో, అట్లాంటి ఒక అవకాశం నాలాంటి ఎంతోమంది హోమ్ మేకర్స్‌ని సో, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌లాగా మార్చాలి. సో, వాళ్ళ లైఫ్‌లో గూడా ఆ వంటిల్లో ఆ పిల్లలు అదే ప్రపంచం గాకుండా ప్రపంచాన్ని వాళ్ళు చూడాలి. ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక నేము, ఫేము ఉండాలి అని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉందండి. ఎందుకంటే చూడండి ఒక రాయికి ఏదైతే రాయి ఉందో శిల్పిగా రెడీ చేయడానికి కళాకారుడు ఎన్నో దెబ్బలేస్తే ఆ ఉలి దెబ్బలను తట్టుకొని అది విగ్రహంగా మారుతది. మరి మన బిజినెస్‌లో గూడా మనం సక్సెస్ అవ్వాలంటే ఎన్నో ఆటుపోట్లొస్తుంటాయి. ఎంతోమంది అవమానిస్తుంటారు. వాట్లని ఎప్పుడైతే మనం తట్టుకొని ముందుకెళ్తామో, ఆ రాయి ఎట్లా అయితే దేవుడి రూపంలో గుడిలో కూర్చొని దీపధూపాలు, నైవేద్యాలు తీసుకొని
ఒక మంచిగా పూజలు, పునస్కారాలు ఎట్లా తీసుకుంటుందో, మీరు గూడా కొన్ని రోజులు మీకొచ్చే కష్టాలను ఎదుర్కొంటే, డీయూసీడీ రికగ్నైజేషన్ తీసుకొని, మీరు గూడా ఒక వండర్‌ఫుల్ లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు. అభిమానం గొప్పదా? అవమానం గొప్పదా? అంటే ఖచ్చితంగా నేను 2 బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు అవమానించబడితే రేపు మీకు ఆత్మాభిమానం దొరుకుతుంది. సో, ఎప్పుడైతే మనం అవమానించబడతామో అక్కడే మనకి సన్మానం అనేది జరుగుతుంది. ఒకప్పుడు మమ్మల్ని చూసి ఎంతోమంది నవ్వేవాళ్ళు. థాంక్ యూ గాడ్. వాళ్ళు నవ్వడం నాకు మంచి జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు నవ్విర్రు గాబట్టి ఈరోజు వాళ్ళ నవ్వులు మాకు పువ్వులై సో, ఎంతో మంది దగ్గర మేము రికగ్నైజేషన్స్ తీసుకుంటున్నాం. సో, ఇక్కడ ఒకటే లీడర్స్ మిమ్మల్ని అవమానిస్తున్నారు. సో, మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు అంటే మీరు సంతోషించాలా. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని రేపు సక్సెస్ చేసేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడు డిసిజన్ తీసుకుంటాను చెప్పండి? మనసు హర్ట్ అయినప్పుడు. సో, వాళ్ళ మాటలకు మనం హర్ట్ అవ్వాలా? కానీ ఒకటే సక్సెస్ ఈస్ ద స్వీట్ రివెంజ్ అని మన గ్రేట్ అప్‌లైన్ ఆంజనేయులు సార్ ఎప్పుడూ అంటూ ఉంటారు. సో, మనము వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే ఇక్కడ మనం సక్సెస్ అయితే చాలు. మనం ఎట్లాంటి మాటలు అవసరం లేదు. ఆ రోజు మిమ్మల్ని ఏ తిట్లయితే తిట్టిర్రో అదే నోటితోటి మిమ్మల్ని పొగిడే రోజులు గూడా ఒస్తాయి. సో, దీన్ని గనక మీరు బిలీవ్ చేయగలిగితే ఒక వండర్‌ఫుల్ లైఫ్ మనం తీసుకోవచ్చు. ఒక్కటే జీతం మారాలంటే మనము జాబ్ మార్చాల. కానీ జీవితం మారాలంటే మాత్రం ఖచ్చితంగా వెస్టేజే చేయాల. సో, దీన్ని నేను గట్టిగా నమ్మినము. ఈ స్థాయిలో ఉన్నాము. సో, ఇంకా ఎంతో అవకాశాన్ని తీసుకొని, ఎంతో నేర్చుకుంటూ, మా అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలతో వితిన్ షార్ట్ పీరియడ్‌లో మేము గూడా ఆంజనేయులు సార్ లాగా ఒక మంచి ఇన్‌కమ్ తీసుకొని, సో, ఒక మంచి అద్భుతమైన లైఫ్ లీడ్ చేయాలి. త్వరలోనే మేము గూడా ఒక 2.5 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన విల్లా పర్చేజ్ చేసుకోవాలి. సో, మా డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవడమే గాదు, మేము ఏదైతే అచీవ్ చేసుకుంటున్నామో అవన్నీ మా టీమ్‌లో గావచ్చు, మమ్మల్ని నమ్మొచ్చిన ప్రతి ఒక్కరికి మేము అచీవ్ చేయించాలనేదే మా డ్రీమ్ లీడర్స్. సో, థాంక్ యూ సో మచ్ సార్. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆంజనేయులు రసనూరి సార్. సో, థాంక్ యూ సో మచ్ లీడర్స్ నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో, మీరందరూ గూడా వర్క్ చేయండి. డ్రీమ్ పెద్దగా పెట్టుకోండి. ఖచ్చితంగా సాధిద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి అసలు ఎట్లుంటదంటే ఇద్దరి బిజినెస్ అనేది రియల్ అంటే కపుల్స్ బిజినెస్ అని చెప్పినారండి. ఇట్లా ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తూ ఉంటే అద్భుతమైన సపోర్టింగ్ ఉంటది. దానివల్ల మనము పెద్ద సక్సెస్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై లైఫ్ పార్ట్నర్ అశ్విని అనమాట. రియల్ అంటే అసలు ఆమె లేకుండా ఈ బిజినెస్‌ని నేనసలు ఏం చేయలేననమాట. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం. యెస్ లీడర్స్ చాలా హ్యాపీగుంది. ఈరోజు రియల్ అంటే సక్సెస్ ఎప్పుడు తెలుస్తది, ఎలా తెలుస్తది అని చెప్పి చాలామంది అంటారు. సక్సెస్ తెలవాలి అంటే ఫస్ట్ మనం గతం తెలుసుకోవాలండి రియల్ అంటే. గతంలో ఉన్నన్ని తెలుసుకుంటే మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతది. ఎందుకంటే గతంలో తీసుకుంటే మా లైఫ్ స్టైల్ గురించి తీసుకుంటే గనుక మేము రియల్ అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. ఒక పల్లెటూరులో ఉండి ఒక పూల వ్యాపారం చేసుకుంటూ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేసిన ఒకప్పుడు. రియల్ అండి. ఎందుకంటే మా విలేజ్‌లో సిగ్నల్ రాదు. బిజినెస్ చేయాలంటే నా దగ్గర నాలెడ్జ్ లేదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో రియల్ అంటే ఇక్కడ స్టోర్స్ అనేవి లేవు. ఎవరికైనా చెప్దాము, పోనీ నలుగురిని కూర్చోబెడదాం అంటే నాకు నాలెడ్జ్ లేదు. పోనీ పిలుద్దాం అప్లైన్ అంటేనేమో అప్లైన్ 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. రియల్ అంటే చాలా అస్తవ్యస్తం అయితుండే అన్నమాట. ఎట్లా చెప్పాలి అసలు ఈ బిజినెస్ చేయాలని ఇంటెన్షన్ చాలా పెద్దగుండేది. ఎప్పుడు శ్రీనివాస్ సార్ చెప్తుండే, "రెడ్డి సాబ్ అసలు చాలా పెద్ద బిజినెస్ అయితుంది. నువ్వు ఎటు పోయినవు? ఏం చేస్తున్నావు?" అని చెప్పి శ్రీనివాస్ సార్ కావచ్చు, అంజనా సార్ కావచ్చు ఎప్పుడు మనకు నా ఎంబడుండి తట్టిన వ్యక్తులు వీళ్ళు. శ్రీనివాస్ సార్ ఎప్పుడు చెప్తుండే, "నువ్వేంది అసలు ప్లాన్ చేయమంటే ఏం చేస్తున్నావు నువ్వు" అని అంటుండే. కానీ పూల షాప్ దగ్గరనే బిజీ ఉన్నా సార్. నేను ఎటు పోవాలి సార్? నాకు అర్థమైతలేదు సార్. ఏం చేయాలి సార్? అర్థమైతలేదు సార్. మీరన్నా రండి సార్ అంటే ఒకసారి, 2 సార్లు వచ్చేవాళ్ళు. కానీ రెగ్యులర్‌గా రావాలంటే 250 కిలోమీటర్ల నుంచి వస్తారండి. కానీ చాలామంది అంటుంటారు మీ అప్లైన్‌లు చాలా దూరం ఉంటారు. వాళ్ళేం సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మా సైడ్ రండి. మనం చేద్దామని చెప్పి చాలామంది చెప్తుంటారు. కానీ ఎప్పుడు గూడా మా అప్లయన్స్ 250 కిలోమీటర్ దూరంలో వాళ్ళున్నారు కానీ, ఎప్పుడు మా పక్క నుండి నడిపించినట్టే నడిపించరు. నేనున్నా నీ ఎంబడి నువ్వు నడువు అని చెప్పేవాళ్ళు. కానీ రియల్ అంటే అండి మార్నింగ్ నేను 6:00కి షాప్ ఓపెన్ చేస్తే నైట్ 8:00కి క్లోజ్ చేసేటోడిని. చాలా బిజీగుండే. ఇంకా నైట్ ప్లాన్ చెప్దామంటే నైట్ ఇంటికొచ్చి పూలలేదు అవన్నీ పనులుంటుండే. కానీ ప్లాన్ చేద్దామంటే నా వల్ల కాకపోతుండే. కానీ ఈళ్ళని ఇన్స్‌పిరేషన్ తీసుకున్నా అసలు ఏం జేయాలి? ఈ 16,00,000, 20,00,000 అప్పుని ఎట్లా నేను తీర్చుకోవాలి? ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పి ఒకరోజు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవడం జరిగింది. ఈ కౌన్సెలింగ్ తీసుకొని నేను టైమ్ సెట్ చేసుకున్నా. పూల షాప్ దగ్గర ఒక అబ్బాయిని పెట్టి నేనింక ప్లాన్ స్టార్ట్ చేసిన.
మీరు రియల్ అంటే ఇక్కడ సక్సెస్ సీక్రెట్ ఒకటే అండి, వర్క్ ఎథిక్స్. వర్క్ ఎథిక్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఎవరైతే చేస్తారో, వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. నేను మార్నింగ్ 6:00కి బయటికెళ్తే నైట్ 2 గంటలకి వచ్చేటోడిని. 12 గంటలకు వచ్చేటోడిని. ఇంతకుముందు మా మేడం చెప్పింది కదండీ! ఎంత లేట్‌గా వచ్చినా కూడా నేను బుక్ రీడింగ్ అనేది బుక్స్ చదవకుండా మేము పడుకునే వాళ్ళం కాదు. రెగ్యులర్‌గా మేము బుక్స్ చదివేవాళ్ళం. చాలా బుక్స్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఆ బుక్స్ వల్ల మాకు నాలెడ్జ్ వచ్చింది. పెద్ద నాలెడ్జ్ వచ్చింది. ఎందుకంటే అప్లయన్స్ చాలా దూరం ఉన్నారు. ఆ బుక్స్ చదువుతూ మేము సీడీస్ వింటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఏంటంటే ఇక్కడ బిజినెస్ చేసే ప్రాసెస్‌లో స్టోర్స్ అనేది లేవు. నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యేంత వరకి గురుమిటికల్‌లో స్టోర్ లేదు. చుట్టుపక్కల ఎక్కడెళ్ళినా తెలంగాణ వెళ్ళాలి, కర్ణాటక వెళ్ళాలంటే 50, 60 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ అలా ఎన్ని ఇబ్బందులున్నా కూడా నేను సర్వీస్ ఇచ్చేటోడిని. అందుకే మేము ఎంత పని చేసినాం కాబట్టి, అంత పని చేసినాం కాబట్టే ఈరోజు మా సక్సెస్ అనేది అంటే అంత ఈజీగా 365 డిగ్రీస్ అనేది మా సక్సెస్ మారిందండి. మా సక్సెస్ అనేది వచ్చింది అంటే. ఆ గతం తలుచుకుంటే అంటే కొన్ని కొన్ని టైంలో చాలా బాధ అయితది. కానీ గతాన్ని తలుచుకుంటూ కూర్చోలేము. గతం మర్చిపోండి. గతం మర్చిపోయి ముంగల ఏం జేయాలి అనే దాని గురించి ఆలోచించి మీరు ముంగటికెళ్తే 100% సక్సెస్ వస్తదండి. మేము అదే విధంగా ఎళ్ళినాం. అంటే ఇప్పుడు ఆహ్, చాలామంది అంటుంటారు, "ఏం సార్ ఎన్ని రోజులు ఈ ప్లాన్లు చెప్పాలి? ఎన్ని రోజులు ఈ సెషన్‌లు వినాలి? ఎన్ని రోజులు ఈ మీటింగ్ వినాలంటే?" అంటే థాంక్ యూ ఈరోజు అంటే ఎప్పుడో ఎప్పుడు అంటుండే జూమ్ మీటింగ్ విను అని చెప్పి మా అప్లయన్స్ చెప్తుండే. కానీ సిగ్నల్ రాదని చెప్పి సింపుల్‌గా చెప్పేటోన్ని. కానీ ఎప్పుడైతే నేను రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేసినో, నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కార్‌లయ్యారు, కార్లు కొన్నారు. ఎప్పుడైతే నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి జూమ్ స్టార్ట్ చేసినో, ఈరోజు చాలా మంది ఇంట్లో పడుకొని కూడా జూమ్‌లలోకి రారు. సిగ్నల్ ఉంటది. అన్నీ ఉంటాయి. కానీ అంటే నాకు సిగ్నల్ రాకపోతే 3:30 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్లి, సిగ్నల్ ఎక్కడైతే వస్తదో కొండ మీదకెళ్ళి నేను జూమ్ రన్ చేసిన. ఎప్పుడైతే జూమ్ మీటింగ్ రన్ చేయడం స్టార్ట్ చేసినో, అప్పుడు నాకు సక్సెస్ అనేది అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చేసిన నేను. ఇక్కడ సీక్రెట్ ఒకటండి మీటింగ్. మీటింగ్ సీక్రెట్ అంతే మీకు. ఇప్పుడు హైదరాబాద్‌లో మీటింగ్ పోవాలి అంటే చాలా మంది ఈ పక్కనైతే నేను మీటింగ్ వస్తుంటే సార్ చాలా దూరం ఉంది హైదరాబాద్. ఢిల్లీకి పోవాలంటే చాలా దూరం సార్. చెన్నై పోవాలంటే చాలా దూరం సార్. నువ్వు మీటింగ్ దూరము అంటున్నావంటే నీ సక్సెస్ దూరంగా ఉంది. నీ సక్సెస్ కూడా దూరంగా ఉంది. నువ్వు మీటింగ్ దూరం ఉంది. చాలా లాంగ్ అవుతుంది సార్ అంటున్నావంటే నీ డ్రీమ్ చాలా లాంగ్ ఉంది. నీ 10,00,000 చెక్కులు చాలా లాంగ్‌గా ఉంది. నేను అట్లా అనుకునేటోడిని కాదు. ఒకవేళ ఎవరు రాలేదు అంటే టూ వీలర్ ఏసుకొని నేను కొన్ని వందల సార్లు నేను మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది హైదరాబాద్. వర్షం వస్తే తడుచుకుంటా పోయేటోడిని. నేను ఏ రోజు గూడంగా అప్‌లైన్‌కి నేను రీజన్ చెప్పలేదు. అప్లయన్స్‌కి ఎప్పుడూ నేను రీజన్ చెప్పలేదు. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. మా పిల్లోడు హాస్పిటల్‌లో ఉన్నాడు. అది ఏ రీజన్ నేను చెప్పలేదు. ఈ సక్సెస్ ఏదైనా రీజన్ చెప్తున్నావంటే నీ సక్సెస్‌కి నువ్వు రీజన్ చెప్తున్నట్టు. 250 కిలోమీటర్ల దూరంలో ఉండి మేము ఈరోజు ఇంత పెద్ద టీమ్‌ని హ్యాండిల్ చేస్తున్నామంటే అంటే మీరు ఆలోచించండి ఒక్కసారి. శ్రీనివాస్ రెడ్డమ్మ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు. చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి. చేసేటోనికి పని దొరుకుతది. నువ్వు సాకులు ఎప్పుడు కూర్చోవనుకో ఎప్పుడు నువ్వు సాకుల మీదే ఉంటావు. పనిని వెతకండి. ఇంతకుముందు మా మేడం చెప్పిర్రు కదండీ! మీ పని మారితే ఫలితాలు మారుతాయి. నేను చేసే పని అట్లే చేస్తా. నేను మారను అట్లనే ఉంటా అంటే నీ జీవితం మారదింక. నువ్వు అట్లనే ఉంటావు. అందుకే నేనేమంటున్నా అంటే ఈ బిజినెస్‌లో నువ్వు సక్సెస్ కావాలంటే ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అట్ ద సేమ్ టైమ్ కంట్రోల్ యువర్ మైండ్. ఎప్పుడైతే నీ మైండ్ సెట్‌ని మార్చుకుంటావో అప్పుడు నువ్వు 100% సక్సెస్ అయితావు. లేకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకి చాలా మంది డిసప్పాయింట్ అయితూ ఉంటారు. ఇంట్లో విషయాలు కావచ్చు, పర్సనల్ విషయాలు కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు. ఏంటంటే నేను కూడా క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత 1,11,000 నా ఇన్‌కమ్. 1,11,000 ఇన్‌కమ్ నుంచి నేను అంటే 10,000, 20,000కి పడిపోయింది నా ఇన్‌కమ్ అనేది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలా మంది కొత్త వాళ్ళున్నారు. బిజినెస్ చేసే ప్రాసెస్‌లో ఆటుపోటులొస్తుంటాయి. ఒడిదుడుకులొస్తూ ఉంటాయి. చాలా రకాల కంపెనీలొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. కానీ మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ అనేది విజన్‌తో కూడుకున్న కంపెనీ. 2025 కల్లా ఏం చేయాలి? 2030 కల్లా ఏం చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర విజన్ ఉంది. మీ దగ్గర ఏదుంది? ఎందుకంటే రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు డిసప్పాయింట్ కావద్దు. డిస్టర్బ్ కావద్దు. ఈరోజు నా బిజినెస్ అనేది రియల్ అంటే నేను నా ఆర్గనైజేషన్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది అదర్ కంపెనీలకెళ్ళిపోయారు. కానీ ఈరోజు వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళ దగ్గర వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటే నాకు జాలేస్తది వాళ్ళని చూస్తే. ఒకవేళ మన వెస్టేజ్‌లో ఉంటే ఈరోజు మనలాగా 16 లక్షల కారులో తిరుగాడేవాళ్ళు. లగ్జరీ కార్‌లో వాళ్ళు తిరుగాడేవాళ్ళు. మాలాగా ఒక 2,00,000 పెట్టి ఒక మంచి ఐఫోన్ వాడేవాళ్ళు. మా దగ్గర ఉంటే ఈరోజు వాళ్ళు
రియల్ అంటే అండి నా డ్రీమ్ హౌస్ నేను కట్టబోతున్నా గురుమిటికల్‌లో. మినిమమ్ కోట్లలో పెట్టి ఇల్లు కడుతున్నా. ఒకవేళ వెస్టేజ్ లేకపోతే? డ్రీమ్ అనే ఒక పదానికి కూడా అర్థం తెలీదు నాకు వెస్టేజ్ లేకపోతే. డ్రీమ్ అంటే కూడా ఏమో కూడా నాకు తెలీదు. అసలు మనిషికి డ్రీమ్స్ ఉంటాయా లేదో కూడా నాకు తెలీదు. జీవితం ఎట్లుంటదంటే, జీవితం నడపడానికి కోసం అప్పులేస్తాం. అదే అప్పులు తీర్చడానికి కోసం పని చేస్తూ ఉంటాం బయట అంతే. జీవితం అంటే ఇంక అంతే అండి. ఇంకేం లేదు బయట. మన జీవితం నడవడానికి కోసం 10,000, 20,000, లక్షలు అప్పు చేస్తాం. అదే అప్పు తీర్చడానికి కోసం రెగ్యులర్‌గా ఏదో జాబ్ చేస్తాం అంతే. ఇదే జీవితమా? మిగతా జీవితం లేదా? నేనొకటే చెప్తుంటా. భూమి మీద నువ్వు గొడ్డి చాకిరీ చేయడానికి రాలేదు. కొన్ని రోజులు నువ్వు హార్డ్ వర్క్ అయినా పర్లేదు చెయ్యి. దాని తర్వాత నువ్వు ఎంజాయ్ చేయాలి. రియల్ అంటే చాలా హ్యాపీగా ఉంది నాకీరోజు. ఎప్పుడు గూడా మేము కింద నుంచే ఫ్లైట్‌లో వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఫ్లైట్‌లలో తిరుగాడుతున్నాం. ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాం. ఈరోజు బిజినెస్ అనేది రియల్ అంటే నా లైఫ్ కూడా 365 డిగ్రీస్ యూ టర్న్ అయిందండి. ఈరోజు సాయి రెడ్డి అనే పర్సన్ కర్ణాటకలో ఉన్నాడు. కానీ నాట్ ఓన్లీ కర్ణాటక. ఈరోజు కర్ణాటకలోనే బిజినెస్ కాదు. ఒక 6 స్టేట్‌లలో బిజినెస్ చేస్తున్నా. మరి 6 స్టేట్‌లలో అంత చేస్తున్నా అంటే అట్ ద సేమ్ టైమ్ 6 స్టేట్‌లలో కాదండి 6 కంట్రీలో కూడా బిజినెస్ చేస్తున్నా. ఈరోజు బిజినెస్ నాట్ ఓన్లీ ఇండియా 6 కంట్రీలలో బిజినెస్ చేస్తున్నా. బిజినెస్ రాక్ అండ్ రూల్ అవుతుంది. వితిన్ షార్ట్ టైమ్‌లో సక్సెస్ అనేది చాలా తొందరగా ఇంకా పెద్ద సక్సెస్ తీసుకోబోతున్నాం. ఒకటే చెప్తున్నా కొత్త వాళ్ళందరికీ, నీ సక్సెస్ నీకు లేట్ అవ్వచ్చు. నువ్వు ఓపికతో ఉండు. నువ్వు ఎంత లేట్ అయితుందంటే నీ సక్సెస్ అంత లాట్‌గొస్తది. ఫస్ట్ నువ్వు వెయిట్ జెయ్యి. అరే! నా టీమ్‌లో కూడా చాలా మంది అదర్ కంపెనీలకెళ్ళిపోయారు. ఇంకెందుకు అని చెప్పి వెస్టేజ్ వదిలిపెట్టింటే, ఈరోజు సాయి రెడ్డి అనే పర్సన్ 2.5 లక్షలు తీసుకోపోతుండే. మళ్ళా అదే జీవితం. రొటీన్ లైఫ్. అదే పూల బండి. అదే లైఫ్ అయిపోతుండే. కానీ ఈరోజు మళ్ళీ టీమ్ పోయింది. మళ్ళీ శ్రీనివాస్ వడ్డెమాన్ సార్‌ని పిలుచుకొని వర్షం వచ్చినా, మేము రూమ్‌లు తీసుకొని, నైట్ అంతా కూర్చొని రియల్ అంటే అండి ఒక డీయూసీడీ రియల్ అంటే లాస్ట్ టైమ్ అయితే మాకు చాలా టీమ్ అందరూ ఎళ్ళిపోయారు. వడ్డెమాన్ శ్రీనివాస్ సార్ తీసుకొని నేను తాండూరులో తీసుకెళ్ళి ఫుల్ వర్షం పడుతుంది. రోడ్డు బాగాలేదు. సార్‌ని పిలిపించి మళ్ళీ టీమ్ అందరిని ఒక రూమ్ మాట్లాడి, రియల్ అంటే లాడ్జ్‌లు తీసుకొని దాంట్లలో ఉండి, ఎంతో హార్డ్ వర్క్ చేసినామంటే రియల్ అంటే అసలు చెప్పలేమండి. వితిన్ 2, 3 మంత్స్ కింద రియల్ అంటే సార్‌ని పిలిపించుకొని, ఒక సైడ్ నేను తాండూరులో ఉండి టీమ్ అందరిని పిలిపించుకొని కౌన్సెలింగ్ చేసుకొని, దాని నుంచి మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా ఆహ్, మక్తల్ వెళ్ళడం. ఏ వర్షం పడినా మేము మూడంగా ఏ రోజు మేము ఆగలే. బిజినెస్ స్టార్ట్ చేసినాం. బెంగుళూరు వెళ్ళిపోవడం. గురుమిటికల్‌కి వచ్చి నైట్ ఉండి, నైట్ అంతా కూర్చొని కౌన్సెలింగ్‌లు కంప్లీట్ చేసుకొని, టీమ్ అందరిని కూర్చోబెట్టి ఆహ్, రియల్ అంటే మన కోచ్‌కి వెళ్ళడం. రకరకాల దగ్గరికెళ్ళి మేము టీమ్ అందరిని మళ్ళీ పిలిపించుకొని కౌన్సెలింగ్ చేసుకోవడం. యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఈరోజు టీమ్ సెట్ అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్‌గా 2.5 లక్షలు మళ్ళీ సెట్ అయిపోయింది. ఒకటే డ్రీమ్ లేని వ్యక్తి ఏదైనా ఇంటాడు. డ్రీమ్ లేని వ్యక్తి ఎక్కడికైనా పోతాడు. కానీ డ్రీమ్ ఉన్న వ్యక్తి ఒకటే చేస్తాడు. కొన్ని వర్డ్స్ చెప్పొద్దు. లైవ్ నడుస్తుంది కాబట్టి కొన్ని వర్డ్స్ నేను మాట్లాడలేను. మీరు అర్థం చేసుకోండి. డ్రీమ్ ఉన్న వ్యక్తి ఏదైనా చేస్తాడు. డ్రీమ్ లేని వ్యక్తి ఏదైనా చెప్తాడు. ఫస్ట్ నీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉందా? చిన్న అరే చాలా మందికి నాకు అర్థం కాని విషయం ఏందంటే, మా మా అప్లై‌లకు పనుండదు సార్. ఎప్పుడు చూసినా మాకు ఫంక్షన్ ఉన్నప్పుడే వాళ్ళు మీటింగ్‌లు పెడతారు సార్. నాకు ఈ దావత్ ఉంది, ఆ దావత్ ఉంది. అవును సార్ మీ దావత్ ఉంది. మీ దావత్‌కి పోతే మీ మామ నీకు కార్ ఇస్తాడా? నువ్వు మీటింగ్‌కి పోతే మీకు కార్ వస్తదా? దావత్‌కి పోతే సక్సెస్ వస్తదా? మీటింగ్‌కి పోతే సక్సెస్ వస్తదా? రియల్ అంటే 'పుష్ప 2' రిలీజ్ అయింది. రియల్ అంటే ఎంత ఘోరంగా ఉందంటే నాకు యాక్చువల్లీ 5 గంటలకు షో స్టార్ట్ అయిందండి. అదే మీటింగ్ 10 గంటలకు మనం పోస్టర్ ఏస్తే 12 గంటలకు వస్తారు చాలామంది. ఒకటే చెప్తున్నా, మీరు సినిమా చూస్తే జీవితాలు మారదు. సెషన్ వింటే జీవితం మారుతది. మేము గూడా అన్నీ చేసినామండి. పెద్ద పెద్ద రాజకీయాలు తిరిగాము. అన్నీ చేసినాం. నా ఏజ్ చిన్నదే గానీ, నేను 30 ఏళ్ళకి 60 ఏళ్ల పని చేసొచ్చిన. 60 ఏళ్ళకి తిరగాల్సినవి మొత్తం తిరిగి, అన్నీ జూసి, అన్నీ ఏగి, అన్ని అనుభవంతో వచ్చి ఈరోజు నేను మొత్తం చెప్తున్నానండి అన్నీ మూసుకొని వెస్టేజ్ చేస్తున్నా. లేకపోతే ఈరోజు ఎక్కడో ఏదో పొలిటీషియన్ అయిపోయి, ఏదో ధర్నాలు చేసుకుంటూ కూర్చునేటోడిని. అది ఉంది. నా డ్రీమ్ ఉంది. రియల్ చెప్తున్నా, లైవ్‌తో చెప్తున్నా. లైవ్‌లో చెప్తున్నా. రియల్ అంటే 2028లో సాయిరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే నామినేషన్ ఏస్తాడు. ఎమ్మెల్యేకి నిలబడతాడు. అది కూడా నా డ్రీమ్. నిలబడి చూపిస్తా. కానీ డ్రీమ్ పెట్టుకో. ఒక్కటే ఇప్పుడు అంజనేయులు సార్ చెప్పేటోడు. "నువ్వు ఈ రాజకీయంలో పోతే అసలు మా దగ్గర మాట్లాడకు, ఈ బిజినెస్ చేయకు" అని చెప్పి. కానీ డిసైడ్ అయిన ఆ రోజు రియల్ అంటే ఎక్కడికో పోయినాం. టీమ్ రాలేదు. కానీ నేను డిసైడ్ అయ్యి పని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకి నేను ఏ దాంట్లో పోలేదు. అవకాశాలొచ్చినాయి. చాలా చాలా నాకు వెహికల్స్ ఇస్తామన్నారు. ఏదేదో డిమాండ్ చేసిర్రు. ఒక్కటే అండి. వెస్టేజ్‌లో ఉన్నా గాబట్టే ఈరోజు 2.5 2,00,00,000 పెట్టి ఇల్లు కట్టబోతున్నా. వెస్టేజ్‌లో ఉన్నా గాబట్టే ఈరోజు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నా.
వెస్టర్న్‌లో ఉన్నా కాబట్టి ఈరోజు ఫ్లైట్‌లో తిరుగాడుతున్నా. ఒకటే చెప్తున్నా నేనేమంటున్నా అంటే చిన్న చిన్న విషయాలకు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది ఉంటారు ఉత్త సాకులు ఎప్పుడు చూసినా సాకులు చెప్తుంటారు. నువ్వు మీటింగ్ రావాలంటే సాకే చెప్తాడు. పీవీ తీయాలంటే సాకు చెప్తాడు. ప్రతి దానికి సాకులు చెప్తారు. నా టీమ్ లేకపోతే ఏమన్నా నా డౌన్‌లైన్ ఎవరు నా మాట ఇంటలేరు సార్. 500 పీవీ తీయమంటే తీస్తలేరు సార్. ఫస్ట్ నువ్వు తీస్తున్నావా? నువ్వు నీ మాట నువ్వు ఫస్ట్ మీ అప్లైన్ చెప్పగానే నువ్వు మాట విన్నావా? ఫస్ట్ మీ సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఏం చేస్తున్నారనేది ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోండి. అప్లైన్ మరి డ్రీమ్ పోస్టర్ పెట్టుకోమని చెప్పారు. చాలా మంది ఎంతమంది డ్రీమ్ పోస్టర్ పెట్టుకుంటారు? మీరు చూడండి నా ఎనకాల నేను పోస్టర్‌లు పెడితే మా పిల్లలు చింపుతురని చెప్పి ఒక ఫ్లెక్సీ రెడీ చేసిన. బయట హాల్‌లో ఒకటి ఎనకాల కనిపిస్తుండొచ్చు. డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి. నీ డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నువ్వంత సక్సెస్ అయితావు. నీ డ్రీమ్ కోసం నువ్వు పని చెయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే చేంజ్ యువర్ మైండ్ సెట్. ఫస్ట్ ఏది చేసి చూడంగా వర్క్ ఎథిక్స్‌లో ఫస్ట్ నువ్వు ప్యాషనేట్‌గా పని చెయ్యి. నేనేమంటా అంటే నువ్వు డౌన్‌లైన్ ఏం చేస్తుండు, అప్‌లైన్ ఏం చేస్తుండు అనేదానికంటే ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు? ఎంతమంది రెగ్యులర్‌గా సీడీస్ వింటున్నారు? ఎంతమంది రెగ్యులర్‌గా ప్లాన్లు చేస్తున్నారు? ఎంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేస్తారు? ఇప్పుడు మా అప్లయన్స్ ఉండేది 250 కిలోమీటర్‌లో. కానీ అప్లైన్ లేకుండా బిజినెస్ చేస్తున్నంటే మీరు ఆలోచించండి. నేనొక్కటే చెప్తున్నా ఈరోజు నా బిజినెస్ నడుస్తుంది. నేను చెప్తున్నానండి ప్రతి సెకండ్ నేను శ్వాస తీసుకుంటున్నా అంటే నా అప్లైన్. ఈరోజు అప్లైన్ లేకుండా నేను లేనండి. నా బిజినెస్ టోటల్ రన్ అవుతుందంటే నన్ను నడిపించే వ్యక్తి అప్లైన్. ఎగ్జాంపుల్ చెప్తా మీరు చూడండి. మీ చేతిలో బుల్లెట్ ఉందనుకోండి తీసుకొని గోడకు కొడితే బుల్లెట్ పోదు. అదే బుల్లెట్‌ని గన్నులేసి కొడితే ఎంత ఫైర్ మీద పోతదంటే అంత ఫైర్ మీద పోతది. గన్నులాగా ఉపయోగపడతాడు మీ అప్లైన్. బుల్లెట్‌లా దూసుకుపోలే నువ్వు. కూర్చున్న ఊరికే సాకులు ఎప్పుడు కూర్చున్నావనుకోండి, నీ సక్సెస్ రాదు. నీ అప్లైన్ అనే వ్యక్తి ఎట్లుండాలంటే, అప్లైన్ అనే వ్యక్తి ఒక గన్‌లా పనిచేస్తాడు అంతేగాని, బుల్లెట్‌లా దూసుకుపోవాల్సింది నువ్వే. పని చేయాల్సింది నువ్వే. సక్సెస్ కావాల్సింది నువ్వే. రేపు లక్షల చెక్కు తీసుకోవాల్సింది నువ్వే. రియల్ ఏంటంటే వితిన్ షార్ట్ టర్మ్‌లో రియల్ అంటే మేము గూడంగా పెద్ద సక్సెస్ తీసుకోబోతున్నాం. రియల్ అంటే పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నాం. చెప్పే వ్యక్తి చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చెప్పే వ్యక్తికి సాకులు దొరుకుతాయి. చేసే వ్యక్తికి పని దొరుకుతది. మేము ఏ రోజు గూడా సాకులు చెప్పలే. అట్లా చెప్పుకోవచ్చు నేను గూడా. సార్ పూల షాప్ దగ్గర ఎవరు లేరు. పొలంలో పనుంది, ఆ పనుంది, ఈ పనుంది అని చెప్పినంటే నా జీవితం మొత్తం నా బతుకు బస్ స్టాండ్ ఉండేది. నా షాప్ బస్ స్టాండ్ దగ్గర ఉంటది. ఎప్పుడు గూడా నా బతుకు బస్ స్టాండ్ ఆడనే ఉండేది. కానీ ఈరోజు నేను ఎప్పుడు రీజన్ చెప్పలే. నా జీవితం మారాలి. నా జీవితం మారాలని అనుకున్నా. నా జీవితం నేనే మార్చుకున్నాను. నా జీవితం ఎవరు మార్చలే. అప్‌లైన్‌లో వచ్చి నా స్పిన్ మార్చలే. నేను మార్చుకున్నా. యూసీడీ నేనే అయినా నన్నెవరు చేయలే. రేపు డ్యూసీడీలో నేనే అయితా. వీఎంసీ మెంబర్ నేనే అయితా. 10,00,000 చెక్ నేనే పెడతా. నేను డిసైడ్ అయినా కాబట్టి పని చేస్తున్నా. చాలా మంది టీమ్ పోయిర్రు. టీమ్ పోయిర్రు. అది పోయిర్రు. వాళ్ళ కర్మ. వాళ్ళ తలపైన దరిద్రం తాండవిస్తుంది. వాళ్ళు పోయిర్రు. నా డ్రీమ్ ఉంది. నేను పని చేసుకుంటా. పోయే వ్యక్తులు పోతా ఉంటారు. వచ్చే వ్యక్తులు పోతా ఉంటారండి. మీటింగ్ హాల్‌కి చాలా మంది ఈరోజు కొత్తపేటలో మీటింగ్ చేస్తుర్రు. అప్లయన్స్ అందరూ కలిపి. ఆ మీటింగ్ హాల్‌కి వచ్చిపోయే వాళ్ళు చాలా మంది. ఎవరైతే 21 వీక్స్ మీటింగ్ ఉంటారో, ఎవరైతే 2 సంవత్సరాల ఓపికతో ఉంటారో, వాళ్ళు మాత్రమే వెళ్లి స్టేజ్‌ల మీద మాట్లాడుతుర్రు. వాళ్ళు మాత్రమే ఈరోజు లగ్జరీ లైఫ్ అనుభవిస్తుర్రు. వాళ్ళు మాత్రమే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. కొంతమంది రియల్ అంటే అప్లైన్ గురించి చెప్పాలి. అప్లైన్ పేరు చెప్పాలంటే చాలా మందికి కొంతమంది సక్సెస్ అయిన తర్వాత కొమ్ములొస్తాయి. మేము అణువణువున రియల్ అంటే అండి మాకు శ్రీనివాస్ వడ్డెమాన్ సార్ అండ్ అంజాల రాజుగారు సార్, దాస్ సార్. ఈ ముగ్గురు వ్యక్తులు త్రిమూర్తులు లెక్క. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ ఎట్లుంటారో అట్లా ఈళ్ళు ముగ్గురు ఒక దైవంతో సమానం. శ్రీనివాస్ వడ్డెమాన్ సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఒక దేవుడనే వ్యక్తి నెత్తిన కిరీటం పెట్టుకొని కాళ్ళ గజ్జెలెట్టుకొని రాడు. ఆ దేవుని రూపంలో వచ్చిన వ్యక్తులే శ్రీనివాస్ వడ్డెమాన్ సార్ అండ్ అంజాల రాజుగారు సార్, పురుషోత్తమ దాస్ సార్. ఒక దైవంతో సమానం మాకంతే. ఈరోజు రియల్ అంటే అండి మేము ప్రతి సెకండ్ కూడా వాళ్ళని మేము మర్చిపోలేం. అప్లైన్ ఈస్ ద లైఫ్ అండి అంతే. అప్లైన్ లైక్ గాడ్. ఒక దైవంతో సమానం అప్లయన్స్. మీ అప్లైన్ ఏజ్‌లో చిన్నగా ఉండొచ్చు. ఆయన దగ్గర నాలెడ్జ్ లేకపోవచ్చు. కానీ గౌరవించండి అప్లైన్‌ని. ఆయన లేకపోతే మీ బిజినెస్ లేదు. నాకు గూడా కొన్ని కొన్ని టైమ్‌లలో కొమ్ములొచ్చిండే. ఏంది అప్లైన్ చెప్పేదేంది నాకు తెలిసినట్టు నేను చేస్తూ పోతా. అందుకే 1,11,000 నుంచి 10,000కి పడిపోయింది. ఉన్న టీమ్ అంతా పోయినండి. రియల్ అంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ తెలుసో తెలియక తప్పులు చేస్తుంటాం. దాన్ని తిద్దుకోవాలి. కొన్ని కొన్ని ప్రతి మీటింగ్‌లో మీరు విన్న తర్వాత మీటింగ్‌కి అనుగుణంగా మీరు మార్చుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. కొంతమంది ఉంటారు. అరే! ఒక 5, 6 లక్షలు, 10 లక్షలు తీసుకునే వ్యక్తులొచ్చి బోర్డ్ పైన నా సక్సెస్ సీక్రెట్ ఏంది అని చెప్పి వాళ్ళు గొంతు వణికి అరుస్తుంటారు. ఎనకాల కూర్చుంటారు లీడర్ మొత్తం ఫోన్‌లో ఒత్తుకుంటూ కూర్చుంటారు.
అప్లైన్ ఏం చెప్తుంటో వినరు. దాని తర్వాత సార్ మళ్ళా ఎట్లా చేయాలి సార్? 2,00,000 చెక్ తీసుకున్నాడు ఎట్లా చేయాలి సార్? ఆయన ఆల్రెడీ వచ్చి చేయలేమని చెప్తుంటాడు. గొంతు ఊరంగా అరుస్తుంటాడు. మధ్య కాలంలో జాబ్ వర్సెస్ బిజినెస్ అని చెప్పి శ్రీనివాస్ రెడ్డమ్మన్ సార్ పెద్దగా చాలా సార్లు ఇప్పుడు దానివల్ల చాలా నాకు రియల్ అంటే ఎంతమంది మారారో తెలీదు. నా ఆర్గనైజేషన్‌లో చాలా మంది మారారు. చాలా మంది జీవితాలు మార్చుకున్నారు. మీ జీవితాంతరం పని చేసినా 30,000 సంపాదిస్తే 30 సంవత్సరాలకి 1,08,00,000 మీ ఆదాయం. అందుకే చెప్తున్నానండి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రియల్ అంటే అవి అద్భుతంగా ఉంటాయి. అప్లైన్‌లు అంత ఈజీగా చెప్పరు. చెప్పే ముందు అందుకే చెప్తున్నారు. ఆయన ఎవరు బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటది. అప్లైన్ మాట్లాడే ముందు రియల్ అంటే ఓన్లీ చెవులు మాత్రమే పని చేయాలి. ఇంక వేరే పని చేయొద్దు. రియల్ అంటే అండి ఈ బిజినెస్‌ని చేయాలంటే ఒక ఇన్నోసెన్స్‌తో పని చేయండి. మీ ఇన్నోసెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చేంజ్ యువర్ మైండ్ సెట్. నెక్స్ట్ విషయానికొస్తే రియల్ అంటే నేను ఒకటే చెప్తున్నా. ఫస్ట్ నీ గోల్ ఏంది? నీ లక్ష్యం ఏంది? ఎవరో వచ్చి ఏదో చెప్తుర్రు గుడ్డిగా అది వినొద్దు. నీకు నచ్చింది అసలు నీ లక్ష్యం ఏంది? నీ డ్రీమ్ ఏంది? నీ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలి? తీర్చిదిద్దుకోవాలంటే అది వెస్టేజ్ మాత్రమే సాధ్యం. వెస్టేజ్‌లో నువ్వు ఎట్లుండాలంటే టాక్ వెస్టేజ్, వాక్ వెస్టేజ్, స్లీప్ వెస్టేజ్, శ్వాస వెస్టేజ్, ధ్యాస వెస్టేజ్. ఎప్పుడు ఇట్లా ఉంటేనే నువ్వు సక్సెస్ అయితావు. నువ్వు బయటికెళ్ళి రీల్స్ చూసుకుంటా, నేను సినిమాలు చూస్తా, షికార్లకెళ్తా, నేను బయట వచ్చి నీవన్నీ ఎట్లుండి ఉంటే సక్సెస్ కావు. నువ్వు వెస్టేజ్ ఉండాలి. ఆఖరికి రియల్ అంటే ఇట్లా ఇట్లా కోస్తే మనకు వెస్టేజ్ అని పడాలి. అట్లా ఉంటే నువ్వు సక్సెస్ అయితావు. అట్లా ఉంటే నువ్వు యంగ్‌స్టర్‌వి. చాలా మంది యంగ్‌స్టర్స్ తీసుకెళ్ళి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఏ ఎన్ని మోటివేషన్ ఇచ్చినా వాళ్ళు మోటివేషన్ గారు. యంగ్‌స్టర్ ఎట్లుండాలంటే ఫైర్ మీద ఉండాలి. నీ రక్తం ఫైర్ గావాలి. ఎందుకు సార్ ఇవన్నీ? ఎందుకు ఈ డ్రీమ్ కాంప్రమైజ్ అయ్యి బతికితే అయిపోతది. అట్లయితే బురదలో పంది బతుకుతుంది. నువ్వు బతుకుతున్నావు. మరెందుకు? నీకు డ్రీమ్ ఉంటే పని చెయ్యి. కొన్ని కొన్ని వర్డ్స్ రియల్ అంటే అది వద్దన్నా వస్తాయి. అరే! కొన్ని కొన్ని వ్యక్తులకు అసలు చలనం లేకుంటది. అరే! నేను చెప్తుంటా. కథలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా రెండొకటే అండి. ఈయన మారడు. కొంతమంది మారకూడదు అని చూపించినోళ్ళు వాళ్ళు మారరు. ఎన్ని సెషన్స్ విన్నా వాళ్ళు మారరు. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డమ్మన్ సార్ కావచ్చు, మీ అప్లయన్స్ ఎవరైనా కావచ్చు. గ్రేట్ అప్లయన్స్ వచ్చి చెప్పినా వాళ్ళు మారకపోతే, ఇక్కడ ఎస్‌పీ వారి సార్ వచ్చి మారకపోతే, ఆఖరికి గౌతమ్ పాల్ సార్ వచ్చి చెప్పినా వాళ్ళు మారడు. వాళ్ళు మారకూడదని కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితాలు మారవు. నాకనిపిస్తది థాంక్ యూ గాడ్. ఈరోజు నాకర్థమైంది. ఒకవేళ రియల్ అంటే ఈ బిజినెస్ అందరికి అర్థం కాదు. కొందరికే అర్థమైతది రియల్ అంటే. ఎందుకంటే అందరికి అర్థమైతే రేపు మిగతా పనులు ఎవరు చేయాలి? అందుకే బిజినెస్ కొంతమందికి అర్థం కాదు. థాంక్ యూ గాడ్ నాకర్థమైంది. థాంక్ యూ మై అప్లయన్స్. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలలో నేను ఆటుపోటులు ఎదుర్కొన్నా. తెలుసో తెలియక తప్పులు కానీ నన్ను తీర్చిదిద్దురు అప్లయన్స్ రియల్ అంటే. రియల్ అంటే అప్లయన్స్ నేను ముప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్ళు తాపిచ్చినండి రియల్ అంటే. వడ్డేమాని శ్రీనివాస్ సార్, అంజాల సార్ వస్తే బర్లకోటలో వండబెట్టిన. బస్ స్టాండ్‌లలో వెయిట్ చేసినాం. రియల్ అంటే మేము చెప్తున్నామండి. మేము బండ్ల మీద పోతుంటే పెద్ద పెద్ద పాములొచ్చేటివి, పందులొచ్చేటివి. అర్ధరాత్రి పూట మేము అడవులలో తిరుగాడినాం. కానీ రియల్ అంటే సారీ చెప్తున్నానండి ఇన్ని వేల మందిలో అప్లయన్స్‌కి సారీ చెప్తున్నా. ఎందుకంటే అన్ని ఇబ్బందులు పెట్టా కొన్ని టైంలలో. ఎందుకంటే వాళ్ళుండేది 250 కిలోమీటర్ దూరంలో. వచ్చినప్పుడే వాడుకోవాలని చెప్పి డే, నైట్ నేను వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని టీమ్‌ని సెట్ చేసుకొని, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని 2 గంటలకి, 3 గంటలకి ప్లాన్ చెప్పేటోళ్ళం. ఏందిరయ్యా ఇవి కొన్ని కొన్ని టైంలో భయపడి వాళ్ళు రాకపోతుండే. నువ్వొస్తే ఇంగ గుట్టలో తిప్పుతావు, బర్రెగొడలో వండబెడతావు. అసలేమేమో చేస్తావు అని చెప్పి రాకపోతుండే. అయినా గూడంగా ఇబ్బంది పెట్టినా, అలా తీసుకొచ్చినా కాబట్టి సక్సెస్ అయినా. అట్లా అని చెప్పి మీరు ఇబ్బంది పెట్టొద్దు. నేర్చుకోండి ఫస్ట్. నాకు గూడా మంచిగా అనిపియలే ఈళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేర్చుకున్నా. ప్లాన్ చెప్పనీకి రాకపోతే ప్లాన్ చెప్పడం స్టార్ట్. ఇక రాకపోతే నేర్చుకున్న తెలుగు రోజు చదువుతా. ప్రతీదీ నేర్చుకున్నా. అంటే లాస్ట్‌లో ఎల్‌టీడీ అని చెప్పి లెర్నబుల్, టీచబుల్ డూప్లికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్. సాయిరెడ్డి సార్ వాయిస్ క్లియర్ లేదు. సార్ ఇప్పుడు క్లియర్ ఉందా సార్? యెస్. కంటిన్యూ. యెస్. సార్. సారీ అండి. ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టుంది. యెస్. రియల్ అంటే లీడర్స్ ఒక సాధారణమైన వ్యక్తిని ఈరోజు ఒక 10థ్ ఫెయిల్ అయిన వ్యక్తిని 10థ్ చదువుకొని నా దగ్గర జీరో నాలెడ్జ్ ఒక పూల వ్యాపారం వేసుకుంటూ ఈరోజు ఒక పూల వ్యాపారం చేస్తున్న వ్యక్తి దగ్గర ఏం నాలెడ్జ్ ఉంటదండి? నలుగురితో మాట్లాడగలుగుతామా?
అరే స్ట్రేంజర్స్ బస్‌లో పరిచయం చేసుకున్న వ్యక్తులం మేము. రియల్ అంటే రిలేషన్‌షిప్ అంటారు కదండీ! మీరు బ్రదర్ అనుకోవచ్చు, బావ-బామర్దులు అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు, అన్న అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. అన్ని రిలేషన్‌షిప్స్ ఒక మిక్స్‌లేసి తిప్పితే ఎట్లయితదో, నేను శ్రీనివాస, రంజాన్ సార్ అట్లా ఉంటది మా రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్ బిల్డ్ చేయండి. అరే ఒక స్ట్రేంజర్స్ బస్‌లో పరిచయమైన వ్యక్తులము, మేమే వాళ్ళని బిలీవ్ చేసి ఒక నార్మల్ వ్యక్తిని నేనే 2.5 లక్షలు తీసుకుంటున్నా అంటే మరి మీరెట్లా తీసుకోవాలి? మీరు సముద్రంలో ఉన్నారు హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తులందరూ. సిటీలో ఉన్న వ్యక్తులందరూ మీరు సముద్రం ఉన్నట్టు. మీ అప్లయన్స్ మీ దగ్గరున్నరు. మీ స్టోర్స్ మీ దగ్గరున్నయి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరండి. మేము పడ్డంత ఇబ్బందులు మీకు లేవు. అప్లయన్స్ మీకు మేము రోడేసుకొని పోయినాం. కానీ మీకు రోడేసి పెట్టుంది. అయినా మళ్ళీ ఏదో సాకులు చెప్తూ ఉంటారు. వద్దు సాకులొద్దు. ఒకటే చెప్తున్నా, ఎప్పుడు చెప్తుంటా నేను. ప్రతి మీటింగ్‌లో చెప్తుంటా రియల్ అంటే మన దగ్గర టైం లేదు ఫస్టు. ఈరోజు, ఈ గంట, ఈ సెకండు, ఈ నిమిషం, ఈ సెకండు మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఎప్పుడు ఉంటామో తెలీదు. ఎప్పుడు పోతామో తెలీదు. ఉన్నన్ని రోజులు నవ్వుతూ, నవ్విస్తూ, ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించండి. ఎంజాయ్ చేయండి. వడ్డెమాన శ్రీనివాస్ సార్ కావచ్చు, ఈరోజు దాస్ సార్ కావచ్చు, ఆహ్, ఇంట్లో సినిమా థియేటర్ పెట్టుకొని పనినప్పుడు పని చేస్తాం. పని లేనప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. నెలకి 10,00,000 సంపాదిస్తూ ఎంత ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఆ ఎంజాయ్ కావాలనుకుంటే, నువ్వు అట్లా సక్సెస్ కావాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేసే దమ్ము, ధైర్యం నీ లోపల ఉండాలి. ఏంటి ఆ సాక్రిఫైస్ అంటే, కొన్ని కొన్ని దావత్లు బంద్ చెయ్యి. కొన్ని కొన్ని ఫంక్షన్స్ బంద్ చెయ్యి. నువ్వు రీల్ చూడడం బంద్ చెయ్యి. సినిమా చూడడం బంద్ చెయ్యి. మీటింగ్‌లు వినడం స్టార్ట్ చెయ్యి. మీటింగ్‌లకి వెళ్ళడం స్టార్ట్ చెయ్యి. నువ్వు మీటింగ్ వినడం కాదు. నీ టీమ్‌ని మీటింగ్ తీసుకెళ్ళు. ఎప్పుడు ఇంటెన్షన్ ఉండాలి. నా టీమ్ ఎంతమంది కూర్చున్నారు? ఇక్కడ మీటింగ్ ఉంది. సపోజ్ ఇక్కడ మీటింగ్ ఉంది. ఆ సరౌండింగ్‌లో నా టీమ్ ఎంతమంది పోతున్నారు? నీకెప్పుడు కూడా ఇంటెన్షన్‌తో పని చేయి నువ్వు. అట్లుంటే సక్సెస్ అయితవు. స్టేజ్ మీద చెప్పావని వాళ్ళయింది ఏం సార్ అట్లా చెప్తుంటారు అంటే నీ కర్మ మేమేం చేయలేం. 2 సంవత్సరాలు నువ్వు చెప్తున్నది అన్నిటికి నేను చెప్తున్నా అండి. మా ఇంట్లో మా మా పిల్లోని బర్త్‌డే ఉంటదని నేను ప్లాన్‌లో ఉండేటోన్ని. ఏ దావత్‌లో కూడా చెప్తున్నా ఇంతకుముందు అశ్విని చెప్పింది కదా! ఏ దావత్‌లున్నా నేను అవన్నీ ప్లాన్ చేసుకుంటూ స్టేజ్ మీద పోయినప్పుడు ఇట్లా పోయి కలిసి వచ్చేటోన్ని అంతే. నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది వెస్టీజ్‌కండి. నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అదే విధంగా అండి అందుకే చెప్తున్నా ప్రతి వ్యక్తి డిసైడ్ అయ్యి పని చేయండి. 100% సక్సెస్ అయితారు. హార్డ్ వర్క్ మించింది లేదండి. హార్డ్ వర్క్ అంటే ఏంది? ఇది 1000 ప్లాన్స్ నడిచినాయి ఆల్రెడీ. మీ ప్లాన్‌లు ఎట్లుండాలంటే వర్షాలు కురిసినట్టు కురవాలి. ఈ బిజినెస్ కన్సిస్టెన్సీ‌గా చేయండి. కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చి మూడొచ్చినప్పుడల్లా బిజినెస్ చేస్తుంటారు. రానప్పుడు వదిలిపెడుతుంటారు. నెల వదులుతారు. 2 నెలలు బిజినెస్ చేస్తారు. అట్లా చేస్తుంటారు. అట్లా వద్దు బిజినెస్. కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. పీవీ వచ్చినప్పుడు ఒకేలా ఉండండి. పీవీ రానప్పుడు ఒకేలా ఉండండి. టీమ్ పని చేసినప్పుడు ఒకేలా ఉండండి. టీమ్ పని చేయనప్పుడు ఒకలాగా ఉండండి. నీ మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఒకేలా విధంగా ఉండాలి. ఎప్పుడంగా ఆటుపోటులు వస్తుంటాయి కామన్‌గా. చిన్న చిన్న విషయాలకు డిసప్పాయింట్ కావద్దు. ఇవన్నీ కామన్. ఇది అండి సక్సెస్ సీక్రెట్ ఒకటే అండి. ఒకటే చెప్తున్నా. మీరు ఏది చేసి కూడా నేనెప్పుడు కూడంగా నేను కార్‌లో వెళ్తుంటే రెగ్యులర్‌గా కూడంగా 2, 3 రోజులకోసారన్నా 10 కోర్ స్టెప్ సీడీ అనేది నేను రెగ్యులర్‌గా వింటుంటా. ఇక బిజినెస్‌లో చేయాల్సినవి 10 కోర్ స్టెప్పే. సార్ బిజినెస్ సీక్రెట్ ఏందుంది సార్? తొందరగా సక్సెస్ ఏం కావాలంటే 10 కోర్ స్టెప్స్‌ని నువ్వు ఫాలో అవ్వు. ఫస్ట్ నువ్వు ఫాలో అయితున్నావో లేదో ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. రియల్ అంటే మీటింగ్స్ ఉన్నప్పుడు రియల్ అంటే కర్ణాటక నుంచి నేను ఒక్కడినే కొన్ని ఇంతకుముందు చెప్పినా కదా! బైక్ మీద ఒక్కడినే పోయేటోన్ని. కానీ ఈరోజు నారాయణేశ్వరం నుంచి మొన్న దాదాపు ఈడీఎస్ ప్రోగ్రామ్ అయితే 300, 400 మంది కూర్చున్నారు. సక్సెస్ వస్తది. అప్లయన్స్ హైదరాబాద్ నుంచి వచ్చి గురుమిటికల్‌లో మీటింగ్ చేసినప్పుడు 5 మంది, 6 మంది ఉంటుండే. పక్కన ఓ ఏడుస్తున్నా నేను. వడ్డేమని శ్రీనివాస్ సార్ వచ్చి ఇట్లా భుజం మీద చేయేసి "క్యా సాబ్ ఏమి ఏడుస్తున్నావు" అని అంటుండే. "ఏం లేదు సార్, ఏం లేదు సార్" అని చెప్పి తుడుచుకుంటుండే. అరె అయితుంటది కామన్. ఈరోజు నీకంటూ ఓ రోజు టైమ్ వస్తది. 5 మంది, 6 మంది కూర్చునేవాళ్ళం. కానీ ఈరోజు శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ గావచ్చు, అంజాద్ సార్ గావచ్చు, దాస్ సార్ గావచ్చు, వాళ్ళు వస్తున్నారని ఒక పోస్టర్ ఏస్తే కొన్ని వేల మందితో మీటింగ్ చేస్తున్నా. థాంక్ యూ గాడ్. థాంక్ యూ మై అప్లయన్స్. ఒక్కటే ఏమంటామంటే ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేసే వ్యక్తి నిజమైన లీడర్. ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయండి. డైరెక్ట్ సక్సెస్ ఎవరికీ రాదు. స్ట్రగుల్ టు సక్సెస్ ఇవన్నీ ఉంటాయి లీడర్స్. అందుకే నేనేమంటానంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సాకులు చెప్పొద్దు. రీజన్స్ ఎప్పుడు చెప్పొద్దు. రీజన్స్ వెతుక్కోవద్దు. సాకులు వెతుక్కోకండి. మీ పని చేయాలి. మీరు సక్సెస్ గావాలంటే మీరే పని జేయాలి. అందుకే అండి స్టార్ట్ జేయండి. వితిన్ షార్ట్ టైమ్‌లో పెద్ద సక్సెస్ మేము చూపిస్తాం. రియల్ చాలా టైం గూడా తీసుకున్నామండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిర్రు రియల్ విన్నింగ్ టీమ్‌లో ఉండడం మా అదృష్టం రియల్ ఎందుకంటే బయట చూస్తున్నా నేను చాలా మంది, చాలా రకాల టీమ్‌లు మనం జూస్తున్నాం. విన్నింగ్ టీమ్‌లో ఉన్న వాల్యూస్, ఎథిక్స్ ఎక్కడ లేవు.
రియల్ అంటే నేను చాలా కొన్ని వర్డ్స్ మనం చెప్పలేము కాబట్టి మీరు అర్థం చేసుకొని పని చేయండి. ఇక్కడ సీక్రెట్ ఒకటండి. ఇన్నోసెన్స్‌గా ఎవరైతే పని చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఒకటే చెప్తుంటారు అప్లయన్స్ ఎప్పుడు కూడా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నువ్వెంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నేను 5% ఉన్నప్పుడు ఎట్లా పని చేసినానో ఈరోజు యూసీడీ కూడా అట్లనే పని చేస్తా. రేపు డీసీడీ అయిన తర్వాత అట్లనే పని చేస్తా. వీఎంసీ మెంబర్ అయిన తర్వాత నేను ఇట్లనే పని చేస్తా. సాయిడ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా సాదా సీదా మనిషి అంతే. ఈరోజు కోటేసుకొని, సూట్ బూట్ ఏసుకొని లక్షలు చెక్కేసి వచ్చి రాగానే మనిషి ఎప్పుడు మారొద్దు. మేమెప్పుడు మారలే. ఇక ముంగట మేము మారం గూడా. ఎప్పుడు కూడా 5% లానే పని చేస్తా. నా మైండ్ సెట్ ఎప్పుడు ఒకటే. 99% డౌన్ లైన్ పిన్. ఓన్లీ 1% నా పిన్. ఇదే విధంగా మా అప్‌లైన్ నేర్పిర్రు. మేము అదే విధంగా చేస్తూ వెళ్ళిపోతాం. అందుకే లీడర్స్ ఒకప్పుడు రియల్ అంటే ఒక దగ్గర మీటింగ్ ఇచ్చుకొని ఈరోజు యూత్ టీమ్ వచ్చిర్రు. రియల్ అంటే నా టీమ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుర్రు. యంగ్ అండ్ డైనామిక్ లెవెనర్స్ అందరూ కూడా థాంక్ యూ 1 సెకండ్. వాళ్ళని అర్థం చేసుకుర్రు. ఎందుకంటే ఈయన 10థ్ చదువుకుండు. ఈయన మాట ఏంది ఈయనాలని చెప్పి ఎవరు అనుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా నా మాట వింటున్నారు. అందుకే వాళ్ళు సక్సెస్ అయితున్నారు. నారాయణ విషయంలో కూడా చాలా కార్స్ ఇప్పించిన. ఇంకొన్ని వందల కార్లు తీసుకురావాలి. నా డ్రీమ్ ఒకటే అండి. కొన్ని వందల కార్లు తీసుకొని ర్యాలీ కొట్టాలి. వాళ్ళందరి సపోర్ట్‌తో నేను రియల్ అంటే వాళ్ళ సపోర్ట్ నాకుంది. నా సపోర్ట్ వాళ్ళకుంది. ఒకటే అండి అప్ అండ్ డౌన్ లైన్ రిలేషన్‌షిప్ ఎంత బాగుంటే నీ బిజినెస్ అంత నడుస్తది. ఒకటే గతం మర్చిపోండి. ఏదో అయితుంటాయి. కామన్‌గా అయితుంటాయి. ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. దాన్ని మర్చిపోండి. అప్ అండ్ డౌన్ లైన్ అనే రిలేషన్‌షిప్ ఎన్ని రోజులు ఎంత బాగుంటే నీ బిజినెస్ అంత పెరుగుతది. పొరపాటున ఏదన్నా చిన్న తప్పులు మరి తెలిసో తెలియక చేస్తుంటాం. దాన్ని దిద్దుకోండి. అప్‌లైన్ లెక్కే గాడు మళ్ళీ చెప్తున్నా. మీ అప్‌లైన్ ఒక దైవంతో సమానం. ఇది మరవొద్దు. అందుకే లీడర్స్ దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇవి అండి మా సక్సెస్ సీక్రెట్ ఇదే అండి. అందుకే మీరు గూడంగా సక్సెస్ కావాలి. ఇవన్నీ ఆటుపోట్లొస్తాయి. ఏదో తెలుసో తెలియక ఏదో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇది మా సక్సెస్ సీక్రెట్ అనమాట. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్.